గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. మంచిదమ్మా, ఆశీర్వాదం. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో కాశీకి సంబంధించిన క్షేత్రాలు అంటే ఆలయాలు ఏమేమి దర్శించుకోవచ్చు, అసలు విశేషంగా దర్శించుకోవాల్సినవి ఏంటి అనే విషయాలు చాలా చక్కగా మీరైతే వివరించారు. మరి ఇప్పుడు ఈ వీడియోలో కాశీకి సంబంధించిన కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారమ్మా, వింటూ ఉంటామ్మా అలాంటి వాళ్ళము. అసలు అవి ఎంతవరకు వాస్తవాలు, నిజంగా అంటే మనం ఆచరిస్తున్నవి కాశీకి సంబంధించి అవి అంటే పద్ధతిగా ఆచరిస్తున్నామా లేదా అనే సందేహాలు అయితే ఉన్నాయమ్మా. వాటి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా కాశీకి వెళ్ళాము అని అంటే ఖచ్చితంగా అక్కడ కాయో పండో వదిలేసి రావాలి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అండ్ దీంతో పాటు కొన్నిసార్లు అక్కడ మరణించిన వారి చెవు అంటే ఎడమ చెవో కుడి చెవో పైకి లేసినట్టుగా ఉంటుంది అని, కాశీలో మరణించిన వారికి మోక్షం వస్తుంది అని, ఒకవేళ కాశీలో మరణించకపోయినా వాళ్ళ అస్థికలు తీసుకెళ్ళి అక్కడ కలిపినా కూడా వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారు అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారమ్మా. ఇవన్నీ వాస్తవాలేనా? వాటి గురించి వివరించండి. వాస్తవాలంటే వాస్తవాలే. కాశీ గురించి చెప్పుకునేవేవి అవాస్తవం కావు, అన్ని వాస్తవాలే. అయితే ఇప్పుడు అది వరకు పూర్వం వెనకటి రోజుల్లో అయితే మా వారి తాతగారు వెళ్ళొచ్చారు. కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒక్కటే అనేవాళ్ళు. ఎందుకంటే అంత కష్టం, అంత కష్టపడి అడవుల్లోంచి పడి నడుచుకుంటూ కాశీకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పట్లో కాలినడక మాత్రమే, ఏం సౌకర్యాలు ఉండేవి కాదు. అట్లా మా వారి తాతగారు వెళ్ళి వచ్చారట. అంటే అమ్మ ఒక డౌట్, అప్పట్లో అంటే కాలినడక కాబట్టి వెళ్ళటము రావటము అక్కడ ఉండటము చాలా కాలం పట్టేది కాబట్టి కాశీకి వెళ్తే మళ్ళీ తిరిగి రారు. కానీ ఇప్పుడు అలా లేదు. కానీ అది ఎలా మారిపోయిందంటే వయస్సు పైబడిన వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళాలేమో అనే ఒక ఆలోచన కూడా క్రియేట్ అయింది అందరిలో. చిన్నవాళ్ళు కూడా నమ్మా అదో ఎక్స్కర్షన్ గా వెళ్ళి చక్కగా ఏదో వెళుతున్నారే తప్ప ఇది భాగ్యం, కాశీ మహిమాన్వితమైనది, దానికి వెళ్ళాలి మనం చూడాలన్న భావంతో వెళ్ళటంలో ఇప్పటి వాళ్ళు కుర్రకారు. ఈ విషయాలు తెలియకపోతే వాళ్ళకి పాప మహాత్మ్యం తెలియాలి కదా. అవునవునవును, అది. అయితే కాశీయాన్ మరణాన్ ముక్తి అని అక్కడ ఆ కాశీలో చనిపోయిన వాళ్ళకి ముక్తి లభిస్తుందని చెప్పి చెప్తారు. అది ఎలాగంటే కాశీలో చీమ కానీ దోమ కానీ జంతువు కానీ మనుషులు కానీ ఎవరైనా కానీ చనిపోయే వేళకి వాడికి ఈ చెవు ఇట్లా పైకి వస్తుంది అంటే మనతో అట్లా తిరిగి పడిపోతారట. అంతే పడిపోయినప్పుడు ఇక్కడ పరమశివుడు రామతారకాన్ని ఉపదేశం చేస్తాట. సరే కాశీలో మరణాన్ముక్తి అంటున్నా, పరమశివుడే రామతారకం ఉపదేశం చేస్తే మోక్షం కలకి ఇంకేముంది అంటారు. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం మామూలుగా ఎట కదా అదిట కదా అట్లా కదా అని చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ మనకు కొన్ని మనకిగా స్వీయ అనుభవాలు జరిగినప్పుడు దాన్ని మనం దృఢంగా నమ్ముతాం కదా. అంతే కదా. మీ విషయంలో అలా ఏమన్నా జరిగాయి? మా విషయంలో జరిగింది, అదే చెప్తున్నా. మా అన్నయ్య మొదటిసారి ఒకసారి 3 నెలలకు కాశీలో ఉండేసి వచ్చాడు. తర్వాత 9 నెలల 9 రోజులు ఉండాలని కాశీ వెళ్ళాడు. గర్భవాసం అంటారు కదా. అదే గర్భంలో ఉన్నన్ని రోజులు కాశీలో ఉండేస్తే మోక్షము. ఇవి అన్ని మోక్షమే, అక్కడ చేసేవన్నీ మోక్షమే కాశీలో అన్నీను. సరే 9 నెలల 9 రోజులు ఉందామని మా వదిన మా పెద్ద చెల్లెల్ని కూడా తీసుకుని, తను భర్త లేడు, సరే దాన్ని కూడా తీసుకువెడదాలే అని చెప్పి తీసుకువెళ్ళాడు. వెళ్ళారు. అక్కడికి వెళ్ళి 40 రోజులు ఉన్నారు సరిగ్గా. ఈ 40 రోజులు కూడా ఆంధ్రాశ్రమంలో ఉన్నారు వాళ్ళు. ఆంధ్రాశ్రమంలో రూములు తీసుకుని ఉన్నారు. సాయంత్రం 3 గంటల వేళప్పుడు చక్కగా రామాయణం ప్రవచనం చెప్పేవాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటూ ఉండేవాళ్ళు. 40 రోజులు గడిచిపోయినాయి. 41వ రోజున సరిగ్గా పొద్దున్నే లేచి టిఫిన్ తిని కాఫీ తాగి బజార్కి వెళ్ళేదో పంచరవో ఇంట్లో కావాల్సిన ఏవో వస్తు మందులు ఏవో తెద్దామని బయటికి వెళ్ళాట. వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి గుండెల్లో నొప్పి వచ్చిందిట. అదే సరే ఏమిటో గుండెల్లో నొప్పి వచ్చిందని పైకి వచ్చి కూర్చుని, సరే ఏదో అయితే నేను ఇంట్లో చేసే చిట్కా వైద్యాలు ఉంటాయి కదా ఏదో చేసుకుని, సరే తను రైల్వేలో జాబ్ చేశాడు. అందుగురించి రైల్వే హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా చూపించుకుని వైద్యం చేయించుకోవచ్చు కదా. ఆ ఫైల్స్ అన్నీ తెచ్చుకున్నారు. తీసుకెళ్ళి అక్కడ సరే ఆ ఫైల్స్ అన్నీ తీసుకుని హాస్పిటల్కి వెళదామని బయలుదేరారు. బయలుదేరి కిందికి మేడ నుంచి కిందికి వచ్చారు.
కిందికి వచ్చేటప్పటికి విశ్వేశ్వరుడి అభిషేక జలం తీసుకొచ్చి ఎవరో ఇచ్చారట, చక్కగా తాగాడు. ఒక ఆటో చేసుకుని ఆటో ఎక్కాడు, బయలుదేరారు ముగ్గురును. మా చెల్లెలేమో ఇటు మా అన్నయ్యకి ఎడం చేతి వైపున ఇట్లా కూర్చుందిట, ఆవిడేమో మా వదినేమో ఈ పక్కన కూర్చుందిట. ఈయనేమో మన సప్తశతి పారాయణ ఇది ఉన్నది. దసరాల్లో మూలా నక్షత్రం నుంచి అమ్మవారిని పెట్టి దసరా ఇది పూజలు ఇవి చేయటం అనేది ఉండేది. సరే ఆటోలో అట్లా కూర్చున్నారు, వెడుతున్నారు. అక్కడ కూడా ఇంకో విశేషం ఏమిటంటే, ఇప్పుడు కేదార్ ఘాట్ అని చెప్తున్నాం, ఘాటు కాకుండా ఇంకొక పేరు ఏదో ఉంది దానికి, కొత్త ఏరియా. ఆ కేదార అన్న పేరు మీద కొత్త ఏరియా ఉంది. ఆ ఏరియాలో పోయిన వాళ్ళకే మోక్షం, మళ్ళీ దాటిపోతే కాశీలో కడితే లేదు. ఆ ఏరియా కొంత ఏరియా, కాశీ అంతటా కాదు, లేదు లేదు, విశేషంగా ఆ కొంత ప్రాంతం అంతే. ఈ విశ్వేశ్వరుడికి సంబంధించిన అదే కేదార ఘాట్ అంటున్నాము, కానీ కేదార ఒక పేరు ఏదో ఉందమ్మా, గుర్తు లేదు మొత్తం మీద. కొత్త ఏరియా, ఆ ఏరియాలో పోయిన వాళ్ళకే మోక్షం లభిస్తుందని. సరే వీళ్ళు ఆటో చేసుకుని బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇట్లా ఆటో రెండు చేతులు పైన రాడ్డు పట్టుకుని మధ్యలో కూర్చున్నట్ట, ఉన్నట్టుండి ఒకసారి అమ్మ అమ్మ అమ్మని టప్పిన చేతులు పడిపోయినట్ట కిందకి. పడిపోయేటప్పటికి మా వద్ద నుండి ఏమిటి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాయి అంటే అన్నదిట. అనేటప్పటికీ అమ్మ అంటే దుర్గా అమ్మ అని చెప్పి దుర్గా 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 అంటూ ఏదో ఒక పట్టు శబ్దం ఏదో వినపడిందిట వీళ్ళకి. సరే ఏదో ఆటో శబ్దం ఏదో అనుకున్నారట. అయిపోయింది. మా చెల్లెలు భుజం మీదకి ఇట్లా పడిపోయాడు. ఎడ చేతి వైపును కదా, ఇట్లా ఇది పైకి వచ్చేసింది. కుడి చెవి పైకి వచ్చింది కదా, పడిపోయాట. చేతులు చచ్చుబడిపోయినాయి. మనిషి దుర్గా దుర్గా అని అరిచాడు, అయిపోయింది. అప్పుడు వెంటనే ఆటో వాడిని పిలిచిన, ఆయన అక్కడ దాకా వద్దు, రైల్వే హాస్పిటల్ వద్దు, ఇక్కడ ఎక్కడన్నా డాక్టర్ ఉంటే చూడండి ఆయన దబ్బున అని చెప్పి అనేటప్పటికీ ఆ పక్కన ఏదో క్లినిక్ ఉందిట. వెంటనే లోపలికి వెళ్ళి ఆ డాక్టర్ని పిలుచుకొచ్చాట ఆటో వాడేను. పిలుచుకొచ్చి చూస్తే పోయిందని చెప్పాట, ప్రాణం పోయిందన్నమాట. అది ఎట్లా పోయింది? కపాల మోక్షం అయింది. ఇక్కడ రంధ్రం పడి ఇక్కడి నుంచి రక్తం రావటం మొదలెట్టిందిట. హాస్పిటల్కి వెళ్ళే లోపేనా అమ్మ? ఇంత రైల్వే హాస్పిటల్ దాకా వెళ్ళలా, కొంత దూరం వెళ్ళారు. ఆటోలోనే జరిగింది. ఆటోలోనే. ఆయన జాతకాలు చూసుకుంటాడు. ఆయన జాతకం చెప్పాడు, కాశీ వెళ్ళేటప్పుడు నా ప్రాణం ఎక్కడ ఇంట్లోనూ పోదు, ఒక క్షేత్రంలో ఏదో వాహనం మీద పోతుందని చెప్పాడు జాతకం. అంత కరెక్ట్ గా చెప్పాడు. అట్లాగే అదే అయిపోయింది. హ్యాపన్న వీళ్ళు పాపారు కంగారుగా పడిపోతూ ఆశ్రమంలోకి రానివ్వరు కదా, వీటిని డెడ్ బాడీలని ఆశ్రమాల్లోకి రానివ్వరు కదా, మరి ఏం చేయాలి అంటే పడవలో పడుకోబెట్టేసేసి ఆ రోజు కార్యక్రమాలు చేస్తే సరే, లేకపోతే మర్నాడు దాకా కొడుకు వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, మేమందరం వెళ్ళాలి. సరే అని కొడుకు అయితే అదే మాకందరికీ ఫోన్ చేశారు, మేమందరం రైల్లో బయలుదేరి. కొడుకు అయితే ఫ్లైట్లో వచ్చేసేసాడు, కాశీ వెళ్ళాడు. అయితే ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి పడవలో పడుకోబెట్టి ఓ తాడు కట్టి ఒడ్డుకి కట్టేసేసి నదిలోకి వదిలేస్తారు పడవని. ఎవరికైనా ఏ డెడ్ బాడీ అయినా అలానే అట్లా పోయిన వాళ్ళని ఆ రోజున చేసేస్తారు కదా సామాన్యంగా. ఇట్లా మర్నాడు దాకా ఉండాల్సి వస్తే ఎవరికైనా అదే చేసే పని. అట్లా వదిలేశారట. వీళ్ళేమో మరి మేము పడవలో కూర్చుంటాం, మాకేం భయం లేదు, కూర్చుంటామంటే పగలు కూర్చొని ఇచ్చారట, సాయంత్రం వరకు కూర్చొని ఇచ్చారట. సరే అదే ఆవిడ బాధపడుతుంటే మా చెల్లెలు ఏదో నామస్మరణ చేస్తూ అది కూర్చుని రాత్రి అయిపోయేటప్పటికి వెళ్ళిపోమన్నట్టు వాళ్ళు వీళ్ళని పల్లెకారులు. అనేటప్పటికీ అయ్యో మేము అట్లా ఒక బాడీని అట్లా వదిలిపెట్టాము, మేము ఎవరన్నా ఉంటాం అక్కడ కూర్చుని అంటే వాళ్ళ కాదన్నారట. సరే హెవీళ్ళు వచ్చేసేసారు. ఆ రాత్రికి కొడుకేమో ఫ్లైట్లో కాశీకి వచ్చేసాడు. రాత్రిపూట చేయరు కదా. మర్నాడు వేటకి 11 గంటలకు ఆ ప్రాంతాల్లో 10:30-11 గంటల ప్రాంతాల్లో మేము కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళం అందరం వెళ్ళి చూద్దాం అనుకున్నాం, బాడీని చూడాలనుకున్నాం. అనుకుంటే మా తమ్ముడు అన్నాడు, నేను వెళ్ళి చూసి వస్తాను, తర్వాత మీరు వెళ్ళి చూసొద్దురు గాలే అన్నాడు. అనేసి వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళేటప్పటికి తలకంతా గుడ్డ కట్టేసి ఉన్నదిట, ఇట్లా మఫ్లర్ లాగా కట్టేసి ఉందిట. సరే ఏమిటో తీసి చూస్తే పొంగానేనేమో పైన ఇక్కడ రంధ్రం పడింది, రక్తం ఈ బుగ్గలం పడిదంతా కారుతూ వచ్చింది. అది ఆ రాత్రి మరి ఆ బాడీలో ఏం మార్పు వచ్చిందో, ఇట్లా టెంకాయ బద్దలైపోయి ఉన్నదిట ఈ తల. దాంతో ఈ మొహము దవడలు ఇవన్నీ కూడా చాలా వికారంగా వచ్చేసినాయిట. వస్తాయి కదా, మొత్తం కంప్లీట్గా 2 భాగాలు పైన డిప్పలాగా అయిందిట, డిప్పలాగా అయిపోయిందిట.
సరే అప్పుడు మా తమ్ముడు చూసి వచ్చి, మీరు అన్నయ్యని చూస్తే మళ్ళీ మీకు మా అన్నయ్య అసలు రూపం కనబడదు, మరి ఇదే భయంకరంగా ఉంది, చూడలేము, వద్దులే చూడొద్దు అన్నాడు. చూడలేము. సరే 11 గంటలకి అదే తర్వాత కార్యక్రమాలన్నీ చేసేసారు. అక్కడే కరివెనవారి సత్రం అది ఉంది కదా, వాళ్ళేమో మీరు 10 రోజులు ఏమి ఇబ్బంది పడి, మేము 5 అక్క చెల్లెళ్ళు, మా భర్తలు, మా తమ్ముడు మరదలు, ఆవిడ వైపు 2 అక్క చెల్లెళ్ళు, వాళ్ళని ఇంతమంది వెళ్ళాం అక్కడికి. ఆ కరివైన వాళ్ళు మేము భోజనాలు అవి మీకు ఏర్పాటు చేస్తాం, మీరేం ఇబ్బంది పడద్దులే అని చెప్పారు వాళ్ళు. అక్కడ ఉన్నాం అనుకోండి, మాకు 3 రోజులు ఉంటుంది అన్నయ్య ఇది కాబట్టి కొంచెం మైలు ఉంటుంది కదా. 3 రోజులు ఇప్పుడు పోయింది ఎప్పుడు ఇంతకీ ఆయన మహాలయ అమావాస్య రోజున. ఒక విషయం కాదు అక్కడ, అన్ని కలిసి వచ్చినాయి అట్లా. మహాలయ అమావాస్య రోజున పోయాడు. మర్నాటి నుంచి బెదవాడ, తెనాలి వాళ్ళు ఎవరో శ్రీ విద్యా సేవా సమితి వాళ్ళు అమ్మవారిని కలశపెట్టి అక్కడ మేము ఉన్న అంతస్తు పై అంతస్తులో అమ్మవారిని పెట్టి వాళ్ళు పూజలు చేస్తున్నారు. సరే మాకు స్నానం అదే అయిపోయిన తర్వాత పొద్దున సాయంత్రం పూజకి వెడుతూ ఉండేవాళ్ళం. అక్కడికి ఒక స్వాముల వారిని పిలిచారు వాళ్ళు. వెళితే అప్పుడే ఆయన చెప్పాడు అన్నమాట, మహాలయ అమావాస్య రోజున పోతేనే అసలు పితృదేవతలు ఆనందంగా ఊరేగించుకుంటూ ఆవు పాలతో అభిషేకం చేస్తూ వీళ్ళని తీసుకెళ్ళిపోతారట పితృదేవతలు. అందులో మహాలయ అమావాస్య రోజున. మర్నాటి నుంచి సరే తర్వాత ఇప్పుడు పడవలో వాళ్ళు ఎందుకు ఉండొద్దన్నారు, తోడు ఎవరిని ఉండలేదు కదా. ఎందుకు అంటే అక్కడ అట్లా చనిపోయిన వాళ్ళకి పరమశివుడు ఆయన పరమసగణాలందరితోనూ కలిసి అక్కడ డెడ్ బాడీ దగ్గర సేవలు చేస్తూ కూర్చుంటారట వాళ్ళు. పార్వతీ అమ్మవారు, గణాయకుడు, సుబ్రహ్మణ్య స్వామితో కూడా, కుమారస్వామితో కూడాను అందరూ. అందుకని పడవలో రాత్రిపూట ఉండని వారు ఎవరిని పగలున్నారు, పగలు కూర్చున్నారు మా వదిన వాళ్ళు. రాత్రిపూట అందుకని ఉండనివ్వరట. అక్కడ పోయిన వాళ్ళకి ఇట్లా రాత్రిపూట ఉండాల్సి వస్తే పరమశివుడు అక్కడ సేవలు చేస్తూ వాళ్ళ కుటుంబం అంతా అక్కడ ఉంటుంది. అది ఒక గొప్ప విషయం చెప్పాడు. తర్వాత ఇదిగో ఇది అక్కడ చీమ కానీ, దోమ కానీ, జంతువు కానీ, మనుషులు కానీ ఎవరు పోయినా అక్కడ వాళ్ళకి మరణం సంప్రాప్తిస్తే వాళ్ళ కుడి చెవి ఆటోమేటిక్గా పైకి రావటం, అది అక్కడేమో పరమశివుడు రామతారకం ఉపదేశించడం, ఇది అక్కడ అందరికీ జరుగుతుంది అక్కడ పోయిన వాళ్ళకి. అక్కడ కొంత ఏరియా కూడా చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి అక్కడ పోయిన వాళ్ళకి అది జరుగుతుందిట. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పారంటే, దుర్గాష్టమి రోజున ఎప్పుడు దసరా జరుగుతున్నాయి కదా పూజలు, మేము మాకు మైల తీరిపోయింది, పూజలకైతే పెడుతున్నాం. దుర్గాష్టమి రోజున అన్నపూర్ణ అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేస్తారు. చాలా విశేషం ఉంటుంది, అందరూ చేస్తారు అక్కడ. స్వాముల వారు చెప్పిన విషయాలు ఇవి. అక్కడ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అనేటప్పటికీ సరే మా చెల్లెలు నేను ఉండి అయితే మనం వెళ్ళి ఆ దుర్గాష్టమి ఎప్పుడు వస్తుందా అని కాచు కూర్చుని దుర్గాష్టమి రోజున గంగానదికి వెళ్ళి తెల్లారుదాం 3 గంటలకే లేచి గంగానదికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి బయటికి రావాలంటే కేదారనాథ స్వామి గుళ్ళోంచే బయటికి రావాలి కదా. సరే అక్కడి నుంచి స్వామికి దర్శనం చేసుకుని పెడదామని పెడితే అక్కడ ఒక సాధువు, వాళ్ళు ఎట్లా ఉంటారా సాధువులు, అక్కడ ఉన్న వాళ్ళని మహా ఋషులు ఎట్లా ఆ పిచ్చి వాళ్ళలాగా సాధువులాగా అక్కడ ఉంటారనిపిస్తుంది. వాళ్ళని చూస్తే మనం ఏమన్నా రూపాయి వరకు తోచింది ఏదైనా వెయ్యాలేమో అన్నట్టుగా అనిపిస్తుంది, అనుకోవటం కూడా మహాపాపం. అట్లా అతను కూర్చుని చక్కగా కమండలంతో నీళ్లు తీసుకుని నమకం చమకం రుద్రం అన్నీ చదువుతూ అభిషేకం చేస్తున్నాడు ఆ కేదార్నాథ్ స్వామికి. అమ్మో ఇట్లాంటి వాళ్ళని చూసి మనమేమో చూసే ముష్టి వాళ్ళేమో అనుకుని ఏదన్నా వెయ్యాలేమో అనుకుంటాం కదా, ఎంత అపరాధం ఆలోచన అనుకుని ఆయనకి నమస్కారం చేసి ఆ కేదార్నాథ్ గుడి నమస్కారం చేసి ఆ గుళ్ళోకి నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేశాం. 108 ప్రదక్షిణాలు చేసాం. ఈ విశేషాలు అక్కడ విశేషాలను వాడు చెప్పారు. అప్పుడు సరే అనుకున్నాం, అయ్యో అన్నయ్య పోయాడని బాధపడ్డాం మనం, కానీ ఇంత అదృష్టంగా పోయినందుకు మనం బాధపడకూడదు అని అనుకుని మేము శాంతించాం మనసు. ఎంతో పుణ్యం చేస్తే తప్ప కాశీలో పోరు అంటారు కొంతమంది, పని కట్టుకొని అక్కడ కాశీలో పోవాలని కాపరాలు ఉంటూ ఉంటారు, సంవత్సరాల తరబడి ఉంటారు. వాళ్ళకి అక్కడ ప్రార్థన లేకపోతే ఏ ఆస్తిపాస్తుల సంతకం కోసమో లేకపోతే మనవాడు పెళ్ళంటూనో ఇటు వచ్చి పుట్టికి ఇక్కడ పోతూ ఉంటారు. యోగం ఉండాలి. అది అక్కడ మరణిస్తేనా లేదంటే ఇక్కడ మరణించిన వాళ్ళని కూడా కొంతమందిని అక్కడ తీసుకెళ్తారు, అలా కూడా ఉండదేమో మరి, అది నాకు బాగా తెలియదు. అంటే ఎవరు ఇక్కడ మరణి అస్థికలు తీసుకుపోతారు ఇక్కడ తప్పకుండా. ఎందుకంటే కాశీలో వేస్తే అస్థికలు అంటే అవి కరిగిపోయేవి అరిగిపోయేవి కాదు. ఎన్నాళ్ళు గంగాజలంలో అస్థికలు ఉంటే అన్నాళ్ళు వాళ్ళకి మళ్ళీ పూర్ణజన్మ ఉండదని.
ఇప్పుడు మోక్షం అంటే అదే కదా, జన్మ ఉండదు అది. అందుకని ఆస్తికలు అక్కడ కలిపి వస్తారు. అందుకని ఇవి తీసుకెళ్ళరు, మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్తారేమో. అసలు వాళ్ళు కూడా అక్కడ నుంచి అవి పెడుతూ ఉంటే మన భుజాలు రాసుకుంటూ పోతూ ఉంటాయి ఆ శవాల కాళ్ళు చేతులు అట్టా వెళ్ళిపోతూ అక్కడ తప్పు ఉండదు. వాళ్ళు రామ్ రామ్ హరే హరే రామ్ రామ్ హరే హరే అనుకుంటూ జపాలు తీసుకెళ్ళిపోతూనే ఉంటారు, అసలు పట్టించుకోరు పక్కన వాళ్ళని. కాబట్టి కాశీయాన్ మరణాన్ ముక్తి అనే దానికి ఇది మాకు జరిగిన ప్రత్యేకమైన నిదర్శనం. ఎంత పుణ్యం చేసి ఉంటాయి ఆయనకు అలాంటి. చాలా వాళ్ళకి జన్మ ఉండదుట. బాబా బాబా. అట్లాగే ఇప్పుడు శివుడి నమ్మకం చమకం చదువుతూ బాబాగారు చెబుతారు, రుద్రం చదివిన వాళ్ళంతా భద్రం అని చెప్పారు ఆయన. బాబాగారు రుద్రపారాయణ చేస్తూ నిత్యం ఉంటారే వాళ్ళంతా భద్రం అని చెప్పారు ఒకసారి. అట్లాగే మొన్న దసరాల ముందరే మా తమ్ముడు చెప్పాడు కదా, ఏకాదశి రుద్రాభిషేకం అవన్నీ చేస్తూ ఉంటాడని. వాడు హైదరాబాద్ వచ్చి మన మహాలయ అమావాస్య ముందరే ఇంకా ఎల్లుండో ఆవులు ఎల్లుండో దసరా పూజలు మొదలవుతాయి. వాడు వీళ్ళు ఎక్కడ పూజలు చేయాలి. బందర్ ఈ హైదరాబాద్ నుంచి బందర్ కారులో బయలుదేరారు కొడుకు వాడు ఇద్దరు. వెళుతూ పెద్దవాడికి ఇంకా యువతలు ఉండగానే అక్కడ యాక్సిడెంట్ జరిగి కాలు ఆ కారు కాస్త బోర్డు పల్టీ తిరిగి సొట్టాలు ఇదైపోయిందిట. ఫోటోలు పంపించారు మాకు. అయిపోయేటప్పటికి సరే అర్ధరాత్రి పూట కదా ట్రాఫిక్ బస్సులు కార్లు ఏవో వెళుతూ ఉంటారు కదా. ఎవరో చూసి ఇదేమిటి ఇదంతా చిత్తు అయిపోయింది ఈ కారు అంతాను, ఇందులో మనుషులు ఉన్నారా ఏమైపోయారు ఏమిటని వాళ్ళు చూడటానికి వస్తే ఈ లోపలే వీళ్ళు తలుపు తీసుకుని ఇద్దరు బయటకు వచ్చి నుంచి నవ్వుతూ వాళ్ళని ఆహ్వానిస్తున్నారట. చెప్పండి నేను ఇప్పుడు బాబాగారు చెప్పారు అంటే ఆ రుద్రంలో ఉన్న మహాత్మ్యమే అది. అవునా, అది ఉన్నదే ఆయన చెప్పారు. ఆ రుద్రం చేసే వాళ్ళకి భద్రం. వాళ్ళిద్దరు ఆహ్వానించారట. వాళ్ళు ఆశ్చర్యపోయారట. కారు 20,000కి అక్కడక్కడే అమ్మేశారట. అంత సొట్ల పోయింది అది. పనికిరాదని. ఎందుకు పనికిరాదా? అంత సొట్టలు పోయిన వాళ్ళకి ఇంత గీరుకు పోయినంత దెబ్బ కూడా తగలకపోవటం ఏమిటి మరి చెప్పండి? భగవంతుడి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కాకపోతే. నిజంగానేమ్మా. ఇప్పుడు అలాంటి సాధనలు చేయటం వల్ల ఎట్లా జీవితాన్ని మన ప్రమాదాలను తప్పించుకోవచ్చు అన్నది కూడా మనకు ఒక ఉదాహరణగా ఇలాంటి అందుకని చెప్పాను నేను. ఇప్పుడు అక్కడ కాయో పండో వదిలేయటము ఇలా ఇంకా కొన్ని విశేషాలు ఉంటాయి. అక్కడ మరణించిన వారి బూడిదతో స్వామికి అభిషేకం చేస్తారా భస్మంతో అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటమ్మా? ఇక్కడ చేస్తారో లేదో కానీ మన మహాకాళేశ్వరు అక్కడ చేస్తారు. ఆ వేడి భస్మం తీసుకొచ్చి అక్కడికి వెళ్ళాము, మేము చూసానులే. ఆ వేడి భస్మం తీసుకొచ్చేసి తగలబడుతున్న భస్మం తీసుకొచ్చి అభిషేకం చేస్తారు శివుడికి. కాశీలో కూడా చేస్తారా అన్నది మరి నాకు అంత గట్టిగా చెప్పలేను. మరి నచ్చింది వదిలేసి రావటం విషయం అమ్మా, ఏదో ఒకటి నచ్చిన పదార్థాన్ని అక్కడ వదిలేసి రావాలని చెప్పి కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వదులుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వ్యామోహం వదులుకోవటానికి ఇష్టమైన పండు వదలాలంటారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అయిష్టమైన దాని మీద వదిలేస్తుంటారు. అయిష్టమైన పండు ఏదో పండు వదిలిన్నారు కాబట్టి వదిలేసి వస్తారు వాళ్ళు. అంతేగాని ఇష్టమైన అంటే తర్వాత వాళ్ళకి మనసు దాని మీదకి వ్యామోహం పొందకూడదు, వ్యామోహం చెందకూడదు. అందుకోసం ఉంది మన కోసమే చెప్పింది అనుకో. కానీ వీళ్ళందరూ ప్రతిదీ చక్కగా ఈజీగా తీసుకునే స్వభావం ఇప్పుడు వాళ్ళందరికీ. ఏముందిలే ఏదో ఒక పండు మనకి ఇష్టమైంది వదిలేస్తే పోతుంది, వదిలేసి వస్తారు. కానివ్వండి, అసలు ఉద్దేశం అది. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన త్యాగం చేయటం, ఇష్టమైన వస్తువులు త్యాగం చేయటం అనే ఇది ఆ ప్రక్రియ. దానికి మరి సరే అది అనుకోండి, అట్లా చెప్తారు. ఇది కాశీ విశేషాలు. నాకు తెలిసినంత మటుకు ఇవి కాశీ విశేషాలు. నిజంగా అంటే ఎంతో మంది చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళు విన్నది మీరు అన్నట్టుగా చదివింది చెప్తూ ఉంటారు. కానీ నేను స్వయంగా మీ కుటుంబంలో జరిగిన విషయం నిజంగా అసలు వింటుంటే ఒక రకంగా భయం వేస్తుంది. అమ్మో ఇలా ఉంటుందా అని చెప్పి. అంటే ఎంతో మంది అనుకుంటారు అక్కడికి వెళ్తే పుణ్యం అంట, ఇంకా మోక్షం ఉండదంట అని చెప్పి. కానీ అనుకోవడమే కానీ చూసిన వారైతే ప్రత్యక్షంగా మీరు ఇప్పుడు గట్టి నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మనకి అది దిట్టా కాకుండా
అవును అవును, ధైర్యంగా ఖచ్చితం. ఇది వస్తుంది మనకి. అవును అవును, అదే జరిగింది. మామూలుగా అంటే కొన్ని కొన్ని క్షేత్రాల గురించి మనం వింటున్నప్పుడు విశేషంగా మనం మాట్లాడుకునే క్షేత్రము అనంటే ఎక్కువగా మనందరికీ సంబంధించిన శైవ క్షేత్రాల్లో ఒకటైన కాశీ మహాక్షేత్రం గురించి. కాశీ అనగానే మహాశ్మశానము అని అంటూ ఉంటారు. అదేవిధంగా కాశీలో దాగి ఉన్న విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయని, అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా అద్భుతాలు విశేషాలు పక్కన పెడితే కాశీకి వెళ్తే దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి విశేషంగా, వాటి గురించి తెలియజేయండి. చాలా పెద్ద ప్రశ్న వేసావమ్మా. సామాన్యులు కాశీ గురించి చెప్పలేని పరిస్థితి, చెప్పలేము, మన శక్తి చాలదు. అంత మహత్తరమైన ఇవి ఉన్నాయి. మహానుభావులు, పండితులైన వాళ్ళు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, గరికపాటి వారు, మన చాగంటి వారు, ఆయన సామవేదం వారు, అనంతలక్ష్మి గారు, అలాంటి వాళ్ళందరూ వాళ్ళు శాస్త్రాలు చదువుతారు కనుక వాళ్ళని గురించి చెప్పగలరు. కానీ నాకోటి దాన్ని వాళ్ళు చెప్పే వాటిని విని అందులో నుంచి నేను చెప్పగలిగిన వాటిని నేను ఆహ్వానించుకుని నాకు తోచినంత నేను తప్పకుండా ప్రయత్నం చేసి చెప్తాను. అలాగేమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాశీని గురించి చెప్పడం అంటే చాలా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను చక్కగా చెప్తాను. మీకు మేము అవకాశం ఇవ్వడం కాదమ్మా, మీ నుంచి మేము వినడానికి రెడీగా ఉన్నాం. నిజంగా ఇదంతా మా అదృష్టంగా మేము భావించాలి. ఫస్ట్ ఏంటంటే అసలు కాశీని తలుచుకున్నా, కాశీ వెళ్ళాలన్నా విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం అని ధ్యానం చేసుకుని మనం ఇప్పుడు ఆ ప్రోగ్రాంలోకి పెడదాం. తప్పకుండా. ఏమిటంటే ఇప్పుడు ఒకప్పుడు కైలాసగిరి నుండి కాశికై, కాశికాగిరి నుండి దాసికై, దాసికై ఈ దక్షవాటికై అరుదించినావయా హర 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 హర. ఇది ఒకప్పుడు రేడియోలో భక్తి రంగంలో వచ్చే పాట. ఇది పరమేశ్వరుడి మీద పాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు పరమేశ్వరుడు కాశీని మన భక్తులందరినీ, మానవులందరినీ తరింపజేయటానికై కాశీని తన ముఖ్యమైన ఇష్టమైన ప్రదేశంగా నిర్ణయించుకుని ఆయన బయలుదేరి వస్తున్నట్ట. ఆ బయలుదేరి వచ్చేది ఎట్లా ఉందంటే ఒక వర్ణన రూపంలో నేను ఒక పద్యంలో పాడబోతున్నా. సేనాధిపతులై గజానన వీరభద్ర కుమారులిరుగడ తరలి నడువా, నీలాభ్రనిపతను వ్యాలోలయై దుర్గ వామవాగస్తయై బలపులీన చలువలేనుచు శిరస్థలి జటాపటలిపై నెలవంక లేత వెన్నెలలుగాయ కటితటి పులితోలు కట్టు పుట్టంబుగా హరిచర్మముత్తరీయంబుగాగా దశభుజంబులు పంచవక్రములు సూర్య చంద్ర నిఖి శిఖి నేత్రములతో భుజంగ భూషితాంగుడై నంది ముఖగణమలరి కొలువా వచ్చ వృషభంబు నెక్కి వైభవమెసంగా. పరమేశ్వరుడు తన ప్రమథగణాలతో, తన కుటుంబంతో, అందరితో కలిసి ఇంత వైభవంగా కైలాసం నుంచి కాశీకి వేయించేస్తున్నట్ట. ఇది కాశీ పురాణంలో లేనిది, కానీ ఇది దేవి భాగవతంలో ఉన్న ఈ పద్యం. కానీ ఈ సందర్భంలో ఇక్కడ శివుడు ఎట్లా వస్తున్నాడు అనేది వర్ణించి ఉన్నది కాబట్టి ఇది పాడితే బాగుంటుందని నేను ఇక్కడ పెట్టి పాడాను. అది విషయం. తర్వాత ఇక కాశీలోకి మనం యాత్రగా పెడితే కొంతమంది 3 నెలలు ఉందామని, కొంతమంది 9 రోజులు ఉందామని, కొంతమంది 9 నెలల 9 రోజులు ఉండాలని, ఒక యాత్ర, ఒక ఆధ్యాత్మిక సాధన పరంగా అక్కడికి వెళ్ళి రావాలనుకుని వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు. మిగతా కూడా వెళ్ళే వాళ్ళు అందరూ వెళుతూ ఉంటారు అనుకోండి. కానీ అక్కడికి వెళ్ళంగానే ముందర ఏం చేస్తామంటే మనం చక్కగా గంగా స్నానం చేస్తాం. గంగా స్నానం చేసిన తర్వాత అక్కడే మన కేదార్నాథ గుడి ఉంది. ఆ ఒడ్డునే ఉంది కేదార్ ఘాట్ అంటారు అది. ఆ ఒడ్డునే కేదార్నాథ్ గుడి ఉంది. ఆ గుడిలో స్వామిని దర్శనం చేసుకుని మనం కేదార్నాథ్ కథ అంటే ఏమిటో తెలుసా? అది మా కాశీలో ఒక మంచి భక్తుడు, చాలా
భక్తులు ఉండేవాట. ఆయన రోజు కేదార్నాథ్ వెళ్ళి భగవంతుడికి అభిషేకం చేసుకుని పూజలు చేసుకుని వస్తూ ఉండేవాట. మరి కొంతకాలం అయ్యేటప్పటికి సహజంగా ముదిమి వస్తుంది కదా, ముసలివాడైపోయి ఆయన కాశీ కేదార్నాథ్ వెళ్ళలేక, స్వామి నాకు నేను రాలేనిక ఎట్లాగూ నీ దర్శనం నాకు ఎట్లా అని ప్రాధేయపడితే అప్పుడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి ఇక్కడ ఘాటులో కేదార్నాథుడుగా వెలిసాడు. కేదార్నాథ్లో ఎట్లా ఉంటుందో శివలింగం అచ్చగా అక్కడ కూడా అట్లాగే ఉంటుంది. అది చూశాను, ఇది చూసాం, మేము వెళ్ళాం. అంత గొప్పగా ఉంటుంది అక్కడ. ఆ కేదార్నాథ్ దర్శనం చేసుకుంటాం. తర్వాత డుండి వినాయకుడిని చూడటానికి వెళితే అక్కడ గజాననం భూత గణాది సేవితం కపిద్ధ జంబూ ఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విశ్వేశ్వర పాదపంకజం అని ఆ వినాయకుడిని దర్శనం చేసుకుంటాం. నెక్స్ట్ కాశీలో మనం చూడవలసినవి అవి. కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని ఆ కాలభైరవుని దర్శించుకుని నమస్కారం చేసి మెల్లిగా విశ్వేశ్వరుడు దర్శనానికి వెడతాం. అక్కడ విశ్వేశ్వరుని దర్శించుకుని యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ అంటూ ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాం. అక్కడ ఒక పాట కూడా పాడుకోవచ్చు. భజన పాట. విశ్వేశ్వరుని చూసి దర్శనం చేసుకుని మేము వెళితే ప్రతి గుళ్ళల్లోనూ వెళితే ఎక్కడ అమ్మవారు అయితే అమ్మవారు, అయ్యవారు అయితే అయ్యవారి మీద ఓ పాట పాడుకుని కానీ తెలియరాం. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యి అక్కడ ఉంటే ఏ పాట పాడతారో పాడండి అమ్మా. హర 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 మహాదేవా శివ 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 సదా శివ ఓం నమో నమో నమ శివాయ ఓం నమో నమో నమ శివాయ హర 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 మహాదేవా శివ 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 సదా శివ ఓం నమో నమో నమ శివాయ ఓం నమో నమో నమ శివాయ బ్రహ్మా విష్ణు సురార్చితాయ ఓం నమో నమో నమ శివాయ ఉమా గణేశ శరవణ సేవిత ఓం నమో నమో నమ శివాయ ఓం నమో నమో నమ శివాయ ఓం నమో నమో నమ శివాయ అని విశ్వేశ్వరుని చూసుకుని అక్కడ ఒక పాట పాడుకుని ఇంకా ఎక్కడ పడితే అక్కడ జ్ఞానవాపి అని ఒక బావి ఉంటుంది. ఆ బావిలో ఒకప్పుడు మన దేశపు ఐశ్వర్యాన్ని గురించి కానీ మన దేశంలో ఉన్న ఈ జ్ఞాన సాధకుల యొక్క పండితులు లాంటి ఆ ఐశ్వర్యవంతుల్ని కానీ మన సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కానీ నాశనం చేసేందుకు వచ్చిన వాళ్ళు వచ్చారు కదా. అప్పట్లో వచ్చి దేవాలయాలన్నీ చేసి అప్పుడు ఈ విశ్వేశ్వరుని తీసుకెళ్ళి ఆ బావిలో వేసేసారట. వాళ్ళు వచ్చి దీన్ని కాస్త ఇక్కడ పగలు కొడతారు, విరగొడతారు, ఏం చేస్తారో అనుకుని అప్పుడు అందరిగానే జరుగుతూ వస్తున్నాయి కదా, ఎక్కడెక్కడో అంతా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి ఆ శివుడిని తీసుకెళ్ళి ఆ బావిలో వేశారు. వేస్తే అసలు ఒరిజినల్ విశ్వేశ్వరుడు శివలింగం అందులో ఉంది. ఈ తర్వాత వేరే ప్రతిష్ట చేసింది బట్టి ఎవరు చేశారో మహానుభావులు అనుకోండి. అందుకని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి కాసి నీళ్లు తీసుకుని నెత్తి మీద చల్లుకుని లేకపోతే తీర్థంగా పుచ్చుకుని అందులో జ్ఞానవాపి అంటారు దాన్ని. దానిలో చక్కగా అక్కడ దర్శనం చేసుకుంటారు, ఆ జ్ఞానవాపిని దర్శనం చేసుకుంటారు. తర్వాత ఇంకోటి ముక్తి మంటపం అని ఉంది అక్కడ. ఆ ముక్తి మంటపం అంటే ఏమిటంటే అక్కడ కూర్చుని ఏ సాధన చేసినా, ఏ జపం చేసినా, ఏ ప్రార్థనలు చేసినా ముక్తిని ప్రసాదిస్తాయి. ఆయన ఓ పరమశివుడు అక్కడ. ఆ పరమశివుడిని చూస్తాం అక్కడ. అక్కడ చూసినప్పుడు ఏంటంటే ఈ రకంగా ఎక్కడ చూసినా అసలు కాశీ నిండా అడుగడుగున అణువున శివలింగాలతో నిండిపోయి ఉంటుందని చెప్తారు. మా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు కాశీ వెళ్ళి విశేషాలు చెప్పమంటే ఏం చెప్పమన్నాము, ఎక్కడ చూసినా ఏకలింగంబులు, ఎక్కడ చూసినా ఏకదంబుల్బులు, ఆ మహిమను నేనేమని తెలిపేదా అంటూ పాటల రూపంలో మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ కాశీ నిండా పరమేశ్వరుడు అట్లా లింగ రూపంలో. కాశీ అంతా ఆ రకంగా ఆలోచిస్తే మనం ఎక్కడ కాలు పెడతామా అనిపిస్తుంది. అవి వింటుంటే అట్లా వింటే అవును అంత నిండిపోయి పరమేశ్వరుడు అట్లా ఉంటాడని చెప్పి
చెబుతారట. అట్లాగే తర్వాత సూర్యకుండ అని ఒకటి ఉంటుంది అక్కడ. అదంతా సూర్యుడు అంటే మరి ఆరోగ్య ప్రదాత కదండి. అందుకని అందరు అక్కడికి వెళ్ళి అందులో స్నానాలు చేసి అక్కడ ఏమిటో బట్టలు, అక్కడ స్నానం చేసిన బట్టలు అక్కడే విడిచేసి వెళ్ళిపోతారు. అదొక ఇది ఉంటుంది, వదిలేస్తారు. చాలా మంది అంటే బోల్డ్ అక్కడ ఉన్నాయి ఏమిటంటే స్నానాలు చేసి అక్కడ వదిలేసిపోతారు అని చెప్పి అన్నారు. అది అట్లా అంటే అలా వదిలేయటం వల్ల వాళ్ళకున్న దోషాలు ఇక్కడ వదిలేసామన్నట్టుగా ఏమో, స్నానం చేసేసి బట్టలతో సహా అవన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ సూర్యదేవుడి ఆరోగ్య ప్రదాత కాబట్టి శరీరంలో ఉండే రుగ్మతలు అన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. సూర్యకుండు చూస్తాం. తర్వాత భాస్కర్ రాయలు వారని ఈ లలితా సహస్రనామాలకి భాష్యం రాశారు ఆయన. అక్కడ లలితామ్మవారి గుడి కూడా ఉన్నది, కాశీలో ఉన్నది. ఆయన భాష్యం రాసిన దాంట్లో ఏం చేశారంటే మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అనే శ్లోకం ఉంది కదా, దానికి భాష్యం మామూలుగా 64 కోట్ల మంది యోగిని దేవతలు వచ్చేసి అమ్మవారిని పూజ చేసుకుపోతూ ఉంటారని ఆయన అందులో రాస్తే కొంతమంది పండితులు ఆయన్ని నిజంగా వాళ్ళు వచ్చి చూస్తారా, మాకు చూపిస్తావా అని ఆయనతో సవాల్ చేశారట. ఆ పండితులతో చేసినప్పుడు మీరు చూడగలిగితే నేను చూపిస్తానన్నట్టు ఆయన చూస్తామన్నారట. అనేటప్పటికీ సరే ఆయన మర్నాడు ఆ దేవతని ఆరాధన చేసేసి ప్రార్థన చేసి కళ్ళు మూసు కూర్చున్నాడు. మీరు చూడండి అన్నాడు. ఇంకే కోటి దేవత ఒక్కొక్క దేవత రావటం, తన పేరు చెప్పుకోవటం, అమ్మవారిని దర్శించి వెళ్ళిపోవటం, ఇలాంటి కార్యక్రమం జరిగితే దేవతల్ని ఎవరు చూడగలరు? ఈ తిథి కళ్ళతోటి ఎవరు చూడగలరు? వాళ్ళు ఎక్కువ భరించలేక మేము చూడలేము ఇంకా నాయన ఆపేసేయమని చెప్పి ఆ భాస్కర్ రాయలు గారికి నమస్కారం చేశారట. అట్లా కాశీలో అంత పండితులు, అంత అమ్మవారి గుడి కూడా అక్కడ ఉన్నది. అది అక్కడ అదొకటి ఉన్నది చూడవలసింది. తర్వాత గంగ ఒడ్డునే తులసీదాస్ ఆశ్రమం ఉంది. అందులో ఆయన తులసీదాస్ రామాయణం రాసి మన హనుమాన్ చాలీసా అవన్నీ అక్కడే కూర్చొని రాశారంటారు. ఆయన అక్కడ అవి రాస్తుంటే ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొని వింటూ ఉండేవారట. అటువంటి మహత్తరమైన ఆశ్రమం అక్కడ ఒకటి ఉంది. కాశీలో ఉన్నవన్నీ మహత్తరమైనవి, ఎన్నేం చెప్పుకోగలం. అట్లాగూ తర్వాత ఇంకక్కడ విశేషాలు ఏమిటంటే ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వచ్చి వాళ్ళు ఇంటింటా భిక్ష అడిగారట. నాకు డౌట్ వచ్చి నేను క్లియర్ చేసుకున్నా. ఏమిటి అంటే మీకు వచ్చిన డౌట్? నాకు వచ్చింది డౌట్. నేను మా తమ్ముడు కొన్ని శాస్త్రాలు ఇవన్నీ దీంట్లో జ్ఞాన ప్రదీపిక అని ఒకటి పెడితే అందులో శాస్త్రాల నుంచి ఏ శాస్త్రం ఏ గ్రంథంలో ఉంది, ఏ పురాణంలో ఉన్నది, ఎన్నో భాగంలో ఉంది, ఎన్నో నంబర్ శ్లోకం ఇలాంటివి కూడా అన్నీ పెడుతూ ఉంటాడు, అందులో వస్తుంటాయి. వాడిని అడిగా, ఏంట్రా ఇప్పుడు అన్నపూర్ణమ్మవారు అక్కడ అన్నదానం చేస్తే చక్కగా పెడుతుంటే ఈయనకి అన్నం దొరకపోవడం ఏంటి అక్కడ, ఊళ్ళందరిని అడగడం ఎందుకు అన్నాను నేను. అప్పుడు ఏం సమాధానం అంటే దానికి ఎతులు ఆ గృహస్థుల దగ్గరే భిక్ష తీసుకోవాలట వాళ్ళు. అదొక శాస్త్రం ఉందిట. అదే ఆయన వ్యాస మహర్షి కదా, ఆయన వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడిగితే ఒకళ్ళేమో ఆ కూరలు తరుగుతున్నామని, ఒక బియ్యం కడుగుతున్నాం, ఇంకా వంట కాలేదు, ఇంకోళ్ళు రేపు రమ్మని, ఇట్లా 2 రోజులు ఆయనకి అన్నం దొరకలేదు వ్యాస మహర్షుల వారికి. 2 రోజులు అన్నం దొరకపోతే అప్పుడు ఆయన గంగా నదిలోకి వెళ్ళి నుంచుని కాశీని శాపం పెట్టబోయినట్ట. ఇక్కడ 3 తరాల వరకు దరిద్రంగా ఉండుగాక, ఇక్కడ 3 తరాల వాళ్ళకి జ్ఞానసిద్ధి లేకుండా పోవుగాక, ఈ రకంగా 3 రకాల శాపాలు ఆయన పెట్టబోయినాడు. ఆయన పెట్టబోతుంటే అప్పుడు పరమశివుడు అన్నపూర్ణాదేవిని చూసి ఆయన శాపం పెట్టబోతున్నాడు చూసుకోవాలి ఆయన శాపం పెట్టబోతున్నాడు చూసుకోవాలి అని ఉంటారు మహాశివుడు అని ఉండాలి. అప్పుడు పార్వతీదేవి ఆవిడ చేతి కంకణాలు గల్లగల్ల ఆడుతుంటే మోగుతుంటే ఆగు అని వ్యాస మహర్షిని ఆపి రమ్మని పిలిచి, ఎందుకు నువ్వు శాపం పెట్టబోతున్నట్టు, నా 3 రోజులు అయినా నాకు అన్నం లేదంటే, అన్న కాశీలో అన్నం దొరకపోవటం అంటే నేను పెడతాను రమ్మనమని ఆయనకు భోజనం అది పెట్టిన తర్వాత, ఇది నీకు పరీక్ష కోసం పరమశివుడు పెట్టాడు, నువ్వు 3 రోజులు ఎవరు అన్నం మరి ఎతుల దగ్గర తప్ప ఎవరు తినరా, 3 రోజులు 2 రోజులు తిండి లేకపోయేటప్పటికి మరి ఎవరైనా ఎంత ఋషులైనా బాధే కదా వాళ్ళకి, అందుకని నీకు పరీక్ష పెట్టాడు పరమశివుడు అని చెప్పి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో నీ మనస్థితి ఎట్లా ఉంటుంది, అంతేగా వాడు పెట్టే పరీక్షలు. అది అప్పుడు వెంటనే ఆయన
పరమశివుడు పాదాల మీద పడి క్షమాపణ వేడితే అప్పుడు పరమశివుడు నువ్వు కాశీలో వద్దు దక్షారామంలో పోయి ఉండు, ద్రాక్షారామం అంటారు కానీ అది ద్రాక్షారామం కాదు, దక్షారామం. దక్షుడు యజ్ఞం చేసిన చోటది, అందుకని దాన్ని దక్షారామం అంటారు. నువ్వు అక్కడ ఉండమని చెప్పి వ్యాస మహర్షిని ఆయన పంపించేసేట. తర్వాత శివుడు ఆయన ఆది భిక్షువు సరిగ్గా 12 గంటలకి అమ్మవారి దగ్గరికి భిక్షకు వెళ్తాట పరమశివుడు. చెప్తారు మరి పెద్దలు చెప్తారు, వాళ్ళు చెప్పినవి కదా మనం. ఆది భిక్షువు ఆయన అమ్మవారి దగ్గర ఫస్ట్ 12 గంటలకి ఆయన వెళ్ళి భిక్షకి వెళతాట ఆయన. ఎందుకమ్మా అంటే సృష్టికి ఇప్పుడు సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అంటారు. మరి అటువంటి అన్నపూర్ణాదేవి అన్నాన్ని అందించేది అక్కడ అన్నపూర్ణాదేవి. ఆయన ఎక్కడో ఒకడ భిక్ష ఎత్తుకోవాల్సిందే కదా, ఆయన మాత్రం తినద్దు, దేవుడు అయితే మాత్రం తినాలి కదా. ఊళ్ళో వెతుకునే బదులు అన్నపూర్ణమ్మ దగ్గరే అన్నాన్ని భిక్ష తెచ్చుకుని తినవచ్చు కదా కదా. అట్లాగే ఇప్పుడు అన్నపూర్ణ అమ్మవారి మీద ఒక పాట పాడుకుందాం మనం. ఇప్పుడు సృష్టి అంతా కూడా పంచభూతాలతో సృష్టి జరిగింది కదా. మనలో కూడా ఉన్నాయి పంచభూతాలు, మనలో పంచభూతాలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా అయిపోయినట్టు. గాలి లేదు, ముక్కు దిగు చూస్తారు, గాలి అట్టలేదు, గాలి రావటం అయిపోయింది అంటారు. అట్లాగే నీరు లేదనుకో ఏం చేస్తున్నారు, సెలైన్లు ఎక్కిస్తున్నారు. అవునా? మరి ఆకాశం శబ్దం అది కనుక వెళ్ళిపోయిందంటే నోరు పడిపోయింది అంటారు అంతే. మానవులకు జరిగే ఇదే అది కదా. మనలో ఉన్న ఈ పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గర ఏం చేస్తామంటే ఈ నాలో ఉన్న ఈ పంచభూతాల ద్వారా అమ్మ నీకు సేవ చేస్తాను అని పాడుకునే పాట అందరికీ తెలిసిన పాటే. అయితే అర్థం వివరించి చెప్తున్నాను నేను, అంతకంటే ఏం లేదు. అన్నపూర్ణాదేవి అర్థింతునమ్మ మా మనవి ఆలించి మము ప్రోవుమమ్మ, విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. భిక్ష కోసం ఆయన పెడతాడు, అమ్మవారి ముందర నుంచుంటాడు ఆయన. నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు, నా ఒడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రలో నెగడాలి తల్లి. ఇవిడ పోయి నీ దగ్గర నీ పాదాల కింద ఉంటాను, నీ పాదాల ముద్రలు నా మీద పంచభూతాల్లో ఈ భూమితోటి నిన్ను ఆరాధిస్తున్నానమ్మా, నీ పాదాలతోటి నా భూమి మీద అడుగులు పడతాయి కదా. అది అట్లా నీ పాదముద్రలతో నాలో నుంచి వచ్చిన ఈ భూమి మీద నీ పాదముద్రలు పడాలమ్మా తల్లి, నీకు అర్పిస్తున్నాను అంటూ చేస్తున్నా. ఇది నెగడాలి తల్లి నా ఒడలి ఉదకంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నాలో ఉన్న నీరున్నది కదా, మరి ఇది నీ దగ్గరకు వచ్చి నీ పాదాలు కడగాలమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ పాడుకునే పాట. నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి. నాలో ఉన్న అగ్ని ఉన్నది కదా వేడి, అది దీపం రూపంలో నీ ముందర ఒక దీపంగా వెలగాలి తల్లి, సమర్పిస్తున్నానంటూ సమర్పిస్తుంది ఆవిడ. నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి. ఆ గాలి గాలి కదా, నీ చూపు కొసల నుంచి ఆ గాలి మా మీదకి విసరాలన్నట్టుగా భావన. అంతకన్నా ఇంకా గొప్పగా చెప్పొచ్చునేమో, అది నాకు తెలిసినంత. నా తనువు గగనాంశ నీ మణికి చేరి నీ కీర్తి చంద్రికలు మోయాలి తల్లి. అంటే ఇప్పుడు అమ్మవారి మీద నేను పాడుతున్నా కదా, నీ దగ్గర నీ కీర్తి చంద్రికలు ఈ గగనాంశతోటి ఉండబట్టే నేను పాడగలుగుతున్నా ఇప్పుడు. కాబట్టి ఈ రకంగా నాలో ఉన్న ఈ పంచభూతాలతోటి అమ్మ నీ సేవ చేస్తున్నాను, నీ పై జన్మల దాకా కూడా నాకు ఇది వచ్చేటట్టుగా నా తనువు నీకు అర్పణ చేస్తున్నాను తల్లి అని అమ్మవారి దగ్గర మనం పాట పాడుకుని అక్కడి నుంచి బయటకు వెళదాం. వరుణ అసి నదులు, 2 నదుల కలయిక సంగ్రమం ఉన్నది అక్కడ, అందుకే దానికి వారణాసి అనే పేరు వచ్చింది. అదొకటి ముఖ్యంగా చూడవలసింది. స్నానాలు ఆచరించేవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు, అదొకటి ఉంది. తర్వాత రోజు సాయంత్రం పూట 7:30 గంటలకి సప్తఋషుల పూజ అని ఉంటుంది.
వాళ్ళని చూస్తుంటే మహానుభావులు వాళ్ళే, ఆ సప్తఋషులు వాళ్ళేనేమో అన్నట్టుగా అనిపిస్తారు అక్కడ. వాళ్ళు ఆ 7:30 గంటలకి అక్కడికి వచ్చి పూజ చేస్తారు అక్కడ స్వామికి. దానికి ఏంటంటే కొన్ని టికెట్లు అమ్ముతారు. అందరూ వెళ్ళి దర్శనం చేసుకునేందుకు లేదు. కొంతమందికి లిమిట్గా టికెట్లు ఏవో అమ్ముతారు. అవి తీసుకున్న వాళ్ళు కాస్త లోపలికి వెళ్ళి చూస్తారు. లేని వాళ్ళు ఇట్లా ఇనప ఇవి పట్టుకుని నడిచే ఇవి ఉంటాయి కదా, అవి బయట నుంచొని అక్కడి నుంచి చూస్తూ ఉంటారు అందరూ. ఆ పూజ అంతా అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే స్వామి మీద దండ ఒకటి తీసుకుని అది బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి చూసేవాళ్ళందరూ కూర్చొని, బయట వాళ్ళు చూసేవాళ్ళందరూ కూడా ఉంటారు కదా, అది ఎవరో వాళ్ళ మెళ్ళో వేస్తారట అది ఆ దండ. అది మరి అది ఎవరికి వేయాలని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో, ఎందుకు అనిపిస్తుందో, ఎట్లా వేస్తారో మొత్తం మీద మహాభాగ్యంగా వాళ్ళ ఆనందపడుతూ ఉంటారు. అట్లా మా అన్నయ్య మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని లోపల చూస్తున్నారు. మా తమ్ముడు మాత్రం ఆ బయట రైల్స్ దగ్గర ఏదో నుంచి చూస్తున్నట్ట, వాడి వెళ్ళి వేసేసారట. చాలా ఆనందపడిపోయాడు వాడు. నాకు అనిపించింది ఏంటంటే వాడు మొదటి నుంచి ఏకరుద్రాభిషేకం ఇంట్లో అభిషేకం చేసుకోవటం, కార్తీక మాసం వస్తే ఏకాదశి రుద్రాభిషేకం చేయటం. ఇప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్లో చేరిన తర్వాత మరి 1 నెల రోజులు ఏకాదశి రుద్రాభిషేకమే ఆ సమితిలో చేస్తూ ఉంటాడు. అది మరి అందువల్లనేమో వాళ్ళకి మరి వాళ్ళకి ఎవరు నచ్చుతారో, ఎవరికి వేయాలనిపిస్తుందో ఎట్లా వేస్తారో ఆ వీడి మెళ్ళో వేస్తారు. అదొక కార్యక్రమం అక్కడ ఒకటి ఉంటుంది చాలా బాగా. సరే, తర్వాత అమ్మవారికి కుంకుమార్చనలు చేయటాలు ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా అక్కడ ఉంటాయి, చూసేవాళ్ళం కొనుక్కోండి. తర్వాత విశాలాక్షి అమ్మవారు ఉన్నది, ఆవిడ చూడాలి కదా. అయితే నాకు డౌట్ వచ్చింది, మరి ఆ విశాలాక్షి అమ్మవారి అన్నపూర్ణదేవి ఒకరేనా? తెలుసా మీకు ఎవరికన్నా? కాదు, ఒకరు కాదు. అదే నాకు డౌట్ వచ్చి మా తమ్ముడిని అడిగే. వాడు పురాణాలన్నీ తిరిగేసి చూస్తూ ఉంటాడు, తెలుసు కనుక అడిగాను. అడిగితే ఇప్పుడు అక్కడ చెప్పిన పండితులు కూడా చెప్పారులే, పండితులు కూడా వాడు చెప్పిన ప్రసంగాల్లో వాళ్ళు చెప్పారు చక్కగాను. ఏమిటంటే ఈ అన్నపూర్ణాదేవి ఏమో సాక్షాత్తు అర్ధభాగంలో ఉన్న శివుడికి అర్ధభాగంలో ఉన్న పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి. ఆవిడ ఏమిటి అంటే దక్షయజ్ఞంలో మరి ఆవిడ అక్కడికి పరమశివుడు వద్దంటున్నా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి భర్తను అవమానం చేశారని ఆవిడ దీంట్లో పడిపోతుంది కదా, తెలుసా కదా? అంటే విన్నా గానీ సరిగ్గా గుర్తులేదమ్మా. ఆ అగ్నిలో పడిపోయిన అమ్మవారి గురించి పరమశివుడికి తెలిసి వచ్చేసేసి ఆ శరీరాన్ని భుజం మీద వేసుకుని మహాప్రళయ తాండవం చేస్తాడు ఆయన. ఆ చేసినప్పుడు ఒక్కొక్క అవయవం ఒక్కొక్క చోట పడింది. అష్టాదశ శక్తి పీఠాలన్నీ అవే. ఇప్పుడు విశాలాక్షి అమ్మవారి దగ్గర పడింది ఏమిటంటే అమ్మవారి చెవి దిద్దు లాంటిది మణి కుండలం ఏదో అక్కడ పడిందిట. అది పడి మహాశక్తి రూపం మహాశక్తివంతంగా ఉండేటప్పటికీ అక్కడ అందరూ ఎవరు భరించలేకపోయారట ఆ ఉగ్ర మూర్తిని. అప్పుడు శంకరాచార్యుల వారు వచ్చినప్పుడు ఆవిడ్ని ఆ ఉగ్రశక్తిని కొంత అణిచి అసలు అమ్మవారు ఇప్పుడు మనకు ఫోటోల్లో ఎట్లా ఉంటుంది, అసలు అమ్మవారు వెనకొట్టుంది బొమ్మ, ఫోటో ఒకటి ముందర కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం పూజలు చేస్తూ ఉంటాం, కొంచెం క్రాస్ గా చూస్తే విగ్రహం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆవిడ అసలు విశాలాక్షి, ఆ ఉగ్ర రూపంలో ఉన్న ఆవిడ అన్నమాట. అందుకని ఇంకొక ఇది పెట్టి ఆవిడ ఉగ్ర శక్తిని అంతా కాస్త కంట్రోల్ చేసి ఆ పీఠంలో అధిష్ఠింప చేసి ప్రతిష్ట చేసి ఆయన అది తగ్గిస్తే అప్పుడు జనాలందరూ కాస్త ప్రశాంతంగా ఉండటం జరిగింది. అలా ఆ అదొక విశేషం. అది విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం. ఇక తర్వాత ఇంకేం చెప్పుకున్నాం, రోజు సాయంత్రం పూట పరమశివుడు ప్రదోష కాలంలో ఆ పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాట ఆయన. అది తాండవ కేళిసల్పెను పరమేశ్వరుడు తాండవ కేళిసల్పెను గంగాధరుడు తాండవ కేళిసల్పెను సరస్వతి వీణ మీటగా పురంధరుడు వేణువు ఊదగా హరిమృదంగము వాయించగను ధిమి 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 ధిమితకయనుతును తాండవ కేళిసల్పెను పరమేశ్వరుడు తాండవ
తాండవ కేళి సల్పెను సిగలోన మిన్నేటి కన్య ముఖమున మూడవ కన్ను సిగలోన మిన్నేటి కన్య ముఖమున మూడవ కన్ను సొగసుగా రుద్రాక్షమాలలు నిగా నిగా నిగ 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 మెరయగ తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు తాండవ కేళి సల్పెను నారదుడు తంబుర మీటగా జటాజూటము శిరమున మెరయగా నారదుడు తంబుర మీటగా జటాజూటము శిరమున మెరయగా శంకరుడు గోప్రదోషమాయను జనాం జనాం జన జనుతకయనుతును తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు తాండవ కేళి సల్పెను గౌరీదేవి జగముల నేలగా గంగాదేవి నదులై పారగా గౌరీదేవి జగముల నేలగా గంగాదేవి నదులై పారగా విఘ్నేశ్వరుడు అటునిటు తిరుగగా అవిఘ్నముగను ఆడను హరుడు తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు తాండవ కేళి సల్పెను గంగాధరుడు తాండవ కేళి సల్పెను. ఇది పరమశివుడు ఆ కాశీలో సంధ్యా సమయంలో చేసేటటువంటి తాండవ నృత్యం. ఈ నృత్యంతో పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను. అమ్మ, మనం కాశీకి వెళ్ళినప్పుడు ఇంకా అంటే ఇప్పటి వరకు విశేషంగా మనం దర్శించుకోవాల్సిన అన్ని మాట్లాడుకున్నాం. ఇంకా దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా కొన్ని ఉన్నాయమ్మా, నాకు తెలిసినంత మటుకు నేను చెప్తాను. కాశీలో ఏమన్నా ఉన్నాయా అంటే అన్నీ ఉన్నాయి అందులో, కానీ అన్నీ మనకు తెలియదు కదా. అవి కొంతవరకు ఇంకా కొన్ని ఏమిటంటే అక్కడ వారాహి అమ్మవారు ఉంటుంది. ఆవిడ్ని 2 భాగాలుగా చూస్తారు. డైరెక్ట్గా అమ్మవారిని చూడరు. ముందర కొంత ఒక 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 అంతస్తు నుంచేమో పాదాలు ఉండడం వరకు చూస్తే అక్కడి నుంచి ఆ పైన మేడ మీద నుంచి ఆ పై అమ్మవారి తల అదే దర్శనం అట్లా చేసుకుంటారు. అది ఉగ్రమూర్తి, అందుకని ఎదురుకుండా అందరూ చూడకూడదని చెప్పి కాబట్టి అలా చూడడం అట్లా 2 భాగాలుగా చూస్తారు. అట్లా అదొక విశేషమైన ఇది చూడవలసింది ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే గవ్వలమ్మ అని ఆ ఈశ్వరుడికి చెల్లెలుట ఆవిడ, పరమశివుడికి చెల్లెలుట ఆవిడ. ఒకసారి ఆవిడ అన్నగారిని చూడటానికి కాశీ వచ్చిందిట. కాశీ వచ్చినప్పుడు కాశీ సందులన్నీ సన్నగా ఇరుగ్గా ఉంటాయి, ఆవులు తిరుగుతూ ఉంటాయి, అక్కడే ఆవు పంచితం పేడ వేస్తూ ఉంటాయి, అదంతా ఉంటాయి కదా. కానీ వాటిని ఎవ్వరు అసహించుకోకూడదట. కానీ ఆవులు కూడా మన రాసుకుంటూ తిరుగుతూ పోతూ ఉంటాయి, ఎవరిని ఏం పొడవు, అంత సాధువుగా ఉంటాయి అక్కడ ఆవులు. కానీ ఆ మట్టి ఉన్నదని అంత గలీజుగా ఉన్నదని చెప్పి చూసి అసహించుకోకూడదుట. అప్పుడు ఆయన చెల్లెలు వచ్చిందిట కాశీ ఆయన చూడటానికి వచ్చి అన్నదగారి దగ్గర చిచి చిచి ఏమిటి ఇలాంటి గలీజుగా ఇంత అసహ్యంగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చి ఉన్నావేమిటి నువ్వు అనే అసహ్యంగా మాట్లాడిందిట. దాన్ని అంతా ఆ ప్రదేశాలన్నీ చిరాకుగా మొహం పెట్టి చిరాకు పడుతుంది. అప్పుడు ఆయన కోపం వచ్చిందిట. నువ్వు ఇక్కడ అసహించుకున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండద్దు, నువ్వు వెళ్ళి ఊరి చివర ఉండమని చెప్పి చెబితే ఇప్పుడు ఆవిడ గుడి ఒకటి ఊరి చివర ఉంటుంది, అక్కడికి వెళ్ళి తప్పకుండా చూసి రావాలి. అయ్యో అప్పుడు ప్రాధేయపడుతుంది, అయ్యో నన్ను అట్లా అంత దూరం ఉండమన్నావు, నాకేమిటి నాకు పరిష్కారం ఏదన్నా నాకు ఇది చెప్పమంటే అప్పుడు ఆయన సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్ను కూడా చూసి వెళ్ళాలి, అక్కడ తప్పకుండా చూసి వెళ్ళాల్సిందేను, ఈ వరం ఇస్తున్నారు నీకు అంటే అప్పుడు ఆవిడ పోయి అక్కడ ఉంటుంది, అక్కడికి పోయి ఆ దూరాన్ని వెళ్ళి ఆ గవలమ్మను చూసి దర్శించుకుని వెళతారు అందరూ. అక్కడితో ముగింపు ఇంకా ఈ దర్శనాలన్నీ దర్శనాలు చివరికి గంగా హారతి దర్శనం ఒకటి ఉంది కదా, చాలా విశేషంగా అది. దాంతో అక్కడ చాలా బ్రహ్మాండంగా చాలా మంది గంగానది పొడుగంతా పెద్ద పెద్ద దీపాలు పెట్టుకుని వాళ్ళు చాలా అదృశ్యం ఎంతో చూడాల్సిందే. అది చెప్తే వర్ణించితే అందే విషయం కాదు, అది అంత బాగా ఉంటుంది. కానీ మరి ఆ గంగా హారతి మా హారతి అంటే మంగళహారతి నాకు రాదు, కానీ గౌరీదేవి మీద ఒక మంగళహారతి పాడతాను. ఆవిడ కూడా మరి పరమశివుడి భార్యే కదా, గంగా భార్య కాదు గంగాదేవి, మొత్తం మీద మంగళహారతి అమ్మవారి గౌరి మీద ఒకటి పాడతాను.
పాడండి. జయహారతి గొనుమా గౌరీ జయహారతి గొనుమా రయమున గొనుము నీ కిడర భవానీ జయహారతి గొనుమా శంభుని రాణి శంకరి శుభకరి శంభుని రాణి శంకరి శుభకరి అంభోజాసన హర భక్త హృదయే జయహారతి గొనుమా గౌరీ జయహారతి గొనుమా భవభయహారిణి భవనాశకరి భవభయహారిణి భవనాశకరి రయమున చేకొను రమణీయానన జయహారతి గొనుమా గౌరీ జయహారతి గొనుమా. గంగాహారతి దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు గంగాదేవి మీద హారతి పాట రాదు, ఈ పాట పాడుతూ నమస్కారం చేసుకుని వచ్చేసాం. ఈ మధ్య కాలంలో అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తున్నారు స్వామి పైన. అంటే కొంతమంది మంత్ర రూపంలో, కొంతమంది ఎప్పుడు స్వామినే తలుచుకుంటూ స్మరిస్తూ ఉంటారు, కొంతమంది స్వామివారి నామము, అమ్మవారి నామము, ఏదో ఒకటి నామము నిత్యము తలుచుకోవటము, ఇలా చూస్తూ ఉంటాం. అంటే మంత్రం, స్మరణం, నామం, ఈ మూడిట్లో ఏది చేసినా కూడా భగవంతుడి అనుగ్రహం వాళ్ళ పైన ఉంటుందా అనేది క్వశ్చన్. ఒకే రకమైన ఫలితం ఒకే రకంగా ఉంటుందా? అవునమ్మా. అయితే ఒకే రకమైన ప్రశ్న చెప్పడానికి వీల్లేదు. ఎట్లాగంటే ఇప్పుడు ఒక గురువు దగ్గర ఒక మంత్ర ఉపదేశం తీసుకుని ఆ మంత్ర సాధన చేస్తూ ఉంటారు. మంత్ర సాధన చేయటం అనేటప్పటికీ అరిషడ్వర్గాల్ని అరిచిపెట్టుకుని మనసుని అదుపులో పెట్టుకుని ఒక నియమం పెట్టుకుని వాటితోటి ఆ సాధన చేయాలి, మంత్ర సాధన. అది కూడా ఏదైనా ఒక కోరికతో చేసావనుకో, వాళ్ళు కూడా ఏదో ఉద్యోగాలు ఏవో ఉంటాయి కదా, సంసారాలకి అనేక రకాల కోరికలు ఇబ్బందులు ఉంటాయి. ఆ కోరికతో దాన్ని సాధన చేసినప్పుడు దానికి తగిన ఫలితమే దొరుకుతుంది కదా. అవునా? ఏ కోరికతో చేస్తే ఆ రకమైన ఫలితం దొరుకుతుంది అంతే. ఇది మంత్ర సాధన. అసలు కోరిక అనేది లేకుండా నిస్వార్థంగా చెయ్యాలని అంటారు, కానీ కలిలో మానవుల పరిస్థితులు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏదో సాధన చేస్తూ ఉంటారు. భగవంతుని నమ్ముకుని మొత్తం మీద ఏదో కోరికలు తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు. అది. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు త్యాగరాజస్వామి, రామదాసు, శ్యామశాస్త్రులు గారు, ఇప్పుడు అన్నమాచార్య గారు, వీళ్ళందరూ భగవంతుని గానం ద్వారా దర్శనం చేసుకోవాలని, వాళ్ళ సంగీత సాధన ద్వారా, సంగీత ప్రియుడు కదా భగవంతుడు, అందుకని ఆ సంగీతం ద్వారా భగవంతుడిని దర్శనం చేసుకోవాలని వాళ్ళకు కూడా అదొక కోరికే అనుకోవచ్చు. అనుకోండి, లౌకికమైన కోరిక కాదు కాకపోతే అది. అందుకని వాళ్ళు ఆ రకమైన సంగీత సాధన ద్వారా భగవంతుడిని మెప్పించడం అంటే, సంగీతం ఊరికే ఈజీగా పాడుకునే పాట కదా, దానికి రాగం, తాళం, స్వరం, అన్ని రకాల లక్షణాలు ఉన్నప్పుడే, అంత భక్తిగా పాడినప్పుడే అది భగవంతుడికి చేరుతుంది, అనుగ్రహం కూడా వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళ వీళ్ళలాగా కోరిక లేకపోవచ్చు, కానీ వాళ్ళ కోరిక ఏంటంటే భగవంతుడిని దర్శనం చేసుకోవాలి, భగవంతుడిని మెప్పించాలి. అలాంటి వీటితోనే వాళ్ళు ఆ సంగీత సాధన చేశారు. వాళ్ళు ఎప్పుడొచ్చి నామస్మరణకి చాలా విశేషం ఉంది. కలిలో నామస్మరణతో తరించమని చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే పూర్వంలాగా యజ్ఞయాగాది కర్తూ చేయలేము మనం, అందుకని ఇప్పుడు కలిలో తరించడానికి మార్గం ఏంటి చెప్పారంటే పెద్దలు, భగవంతుడు వేదాల నుంచి వచ్చిన సమాధానమేనేమో అది మనకి ఆశీర్వాదం, నామస్మరణ ద్వారా. అయితే ఇప్పుడు నామస్మరణ ఇప్పుడు ఎట్లా జరుగుతున్నదంటే, ఇప్పుడు సత్యసాయిబాబా గారు ప్రతి చోట కొన్ని 156 దేశాల్లో సత్యసాయిబాబా వారి ఆర్గనైజేషన్లో సంస్థలు ఉన్నాయి. వాటిలో తప్పకుండా ఒక భజన ఇది ఉంటుంది. అప్పుడు అదేమిటంటే వాళ్ళు 10 మంది కలిసి చక్కగా ఏదో తాళాలు, మృదంగాలు పెట్టుకుని భజన పాటలు పాడుతూ ఉంటారు. అది ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళకు కోరిక ఉంటే ఉండొచ్చు, కానీ ఇది సామూహికంగా చేసినప్పుడు దానికి ఎక్కువ బలం, శక్తి వస్తుంది అని చెబుతారు కదా, ఆ రకంగా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏమిటంటే నగర సంకీర్తన అని చేస్తారు.
ఎందుకు నగర సంకీర్తన అంటే వీళ్ళు తెల్లవారుజామున 3 గంటలకే మన బ్రహ్మ ముహూర్తం టైంలో లేచి చక్కగా స్నానాలు చేసి ఒక్కొక్క మందిరం ఉంటే మందిరంలోనే కొన్ని సందర్భాల్లో పండుగలు వచ్చినాయంటే ఒక్కొక్కళ్ళ ఇళ్లలో కూడా పెడుతూ ఉంటారు. అట్లా ఆడు పొద్దున్నే లేచి వాళ్ళందరూ వస్తారు, చక్కగా కూర్చుని ఒక సుప్రభాతం ఇది పాడుతున్నక్కడ ఈ తాళాలు తప్పెట్లు వాయించుకుంటూ నగరంలో బజార్లంబడి భజనలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. నామస్మరణ. అవునవును అవును కదా. దీనివల్ల ఏమిటంటే ప్రయోజనం, పడుకుని లేస్తున్న వాళ్ళకి, ఇంకా నిద్రపోతున్న వాళ్ళు లేస్తారని కూడా అనుకోకర్లా, పడుకుని నిద్రపోతున్నా కానీ వాళ్ళ చెవుల్లోకి నామస్మరణ పడి వాళ్ళకి ఆ రోజంతా సక్రమమైన చక్కటి అనుభూతితో వాళ్ళు రోజు గడపటానికి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అట్లా చెవిన వేసుకుంటూ వాళ్ళు నిద్రలేస్తారు. ఒకటి. ఇంకోటి మెయిన్ వాతావరణ శుద్ధి, పరిశుద్ధి. ఈ భజన వేవ్స్ అన్నీ ఆ గదిలో మన బజార్లలో ఎంతంత దూరం 10 మంది కలిసి పాడేటప్పుడు ఎక్కడికో గాలిలో వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ భజన వినిపిస్తూ ఉంటుంది. ఇది అవును అవును ఇది 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 ఒకళ్ళు ఒక కోరికతో చేశారని అనుకునేందుకు వీల్లేదు. ఇది ఒక రకంగా సంఘ సేవని కూడా చెప్పచ్చు. దీన్ని సంఘంలో నిద్రలేస్తున్న వాళ్ళని వాళ్ళ 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 చెవిలో ఈ భగవత్ నామ స్మరణని చొప్పించి వాళ్ళని ఒక రకంగా ధన్యులను చేసే ఇది ఒకటి. వాతావరణం కూడా, వాతావరణంలో కూడా చక్కటి వాతావరణం వస్తుంది నగర సంకీర్తనలు. కాబట్టి ఇప్పుడు దీనికి ఇప్పుడు మూడింటికి ఒకే రకమైన ఫలితం ఎట్లా ఉంది? ఉండదు, లేదు కదా. ఒకదానికి ఒక్కొక్క విశేషం. అంతే. దీనికేమో వీళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే వాళ్ళు దానికి కూడా కోరికతో చేసినా, ఇప్పుడు నిస్వార్థంగా చేసిన వాళ్ళు గానామృతంతో భగవంతుని మెప్పించి దర్శనం భాగ్యాన్ని అందుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు భజన పాటల వాళ్ళు. నగర సంకీర్తనకు వచ్చేటప్పుడు స్వామి చెప్పింది ఏంటంటే మొత్తం అందరికీ ఇది మన గ్రామ సేవ అని. అవును, అది ఒక రకమైన దాన్ని ఏమిటి చెప్పాను ఇప్పుడు, వాతావరణ శుద్ధి చేస్తూ ఒక రకమైన సంఘ సేవ అని చెప్పాలి. ఒక రకంగా అందరినీ ఆ రకంగా మేల్కొల్పి వాళ్ళని ఆ రకంగా వాళ్ళు తరించేందుకు మార్గంగా ఈ నాగర సంకీర్తనలు అనేవి ఇలాంటివన్నీ బాబా గారు పెట్టారు. కాబట్టి మూడింటికి ఒకే ఫలితం వస్తుందని అనుకోకపోయినా వేటికి వాటికి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది. అవును. అది ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఏమన్నా పాట గాని పద్యం గాని భగవంతుడికి సంబంధించి ఇప్పుడు ఇంతకీ వీటిని అన్నిటినీ ఎట్లా చేయాలి? అసలు ఊరికే పూజ చేయంగానే, పాట పాడంగానే, నగర సంకీర్తన చేయంగానే కూడా కాదు. ఆ మనిషి స్వభావం ఎట్లా ఉండాలి? చేస్తున్న మనిషి స్వభావం సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న విద్యలన్నీ నేర్చిన విలువసున్నా. బాబా గారు చెప్పిన పద్యాలు ఇవి. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న దాన ధర్మాల సార్థకత సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబు సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న పదవుల నేలిన ఫలము సున్నా. మన సనాతన ధర్మహర్మ్యంబు నిలువ గుణములివి 4 పునాది గోడలప్ప. ఈ సత్యధర్మ శాంతి ప్రేమలు అనేవి మన ధర్మానికి పునాది గోడలు లాంటివి. ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా అంటూ బాబా గారు చెప్తారు. కాబట్టి అవును, మంత్రోపాసన చేస్తున్నారు, మనసు కంట్రోల్ లేనప్పుడు చేసి ప్రయోజనం ఏముంది? ఆ మంత్రం అక్కడ చేసేసి ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా యువతలకు వచ్చి అధర్మ ప్రవర్తన చేస్తున్నప్పుడు ప్రయోజనం ఏముంది? కాబట్టి ఏ మంత్ర సాధన చేసినా, ఏ కోరికతో చేసినా, ఏ పాడినా, నామస్మరణ చేసినా, ఏం చేసినా మనిషికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఇవి. వీటితో సాధన చేసినప్పుడు భగవంతుడి అనుగ్రహం ఎవరి కోరికలు వాళ్ళకి తప్పకుండా తీరుతాయి. దీనికి మరి వెనకటి పెద్దవాళ్ళు ఇంత పెద్ద సాధనలు వాళ్ళు చేయకపోయినా పాటల ద్వారా ఎట్లా మనం సాధించాలి, సాధన చెయ్యాలి అన్నదాన్ని మా అమ్మ కూడా 83 సంవత్సరాలు బతికింది. అప్పుడు దాకా ఈ పాటలు పాడుకుంటూ ఉండేది, రోజు పాడుకుంటూ ఉండేది. అక్కడి నుంచి నేర్చుకున్న పాటలు ఏవి మాకు. పాడండి తొందరగా. పరమాత్మ సేవింపుడి అనుదినమును పరమా సత్యముగనుడి.
సరచి జదళమున గల బిందులట్టుల మీ జీవనము స్థిరమని అనుకోక పరమాత్మ సేవింపుడు. ఏమంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి కానీ ఇదే శాశ్వతం అనుకోకుండా ఉండండి అని చెప్పేది. మొదట బాల్యమునందున ఏమిరుగాని మూఢులమై ఉంటిమి, పిదప యవ్వనమున మదమున తిరిగి తిరిగి ముదిసి కదలాలేక ముక్తి సాధింతుమే పరమాత్మ సేవింపుడి అనుదినమును పరమాతత్వముగనుడి. ఎన్నో చెప్పగనేటికి నిరతము మన కన్నులవడు దానికి. మన కళ్ళలో కనబడుతున్నాయి, జరుగుతున్నవన్నీ చూస్తున్నాం మనం. నిన్న చూసిన వాడు నేడు కానగరాడు, పుణ్యమెప్పుడో చేయబోదు ఊనుదమనుకోక పరమాత్మ సేవింపుడి అనుదినమును పరమాతత్వముగనుడి. కారుణ్యమయుడతడు చిద్రూపుడా కార్యశూన్యుడు నిత్యుడు, కురిమితను గొల్చు వారలనెల్లను చెరదీసి మనలా చేబట్టి రక్షించు పరమాత్మ సేవింపుడి అనుదినమును పరమాతత్వముగనుడి పరమాతత్వముగనుడి. ఈ పాట మా అమ్మ పాడుతూ ఉండేది. ఇది మరి నిత్యము సాధన చేసే ఉపదేశాన్ని చూస్తున్న పాట ఇది. అంటే ఏదో అనిపించింది పాడినవా అన్నట్టు కాకుండా చేస్తున్న ప్రతి విధానాన్ని అందులో అంటే గుర్తు చేసుకుంటూ స్వామివారి గురించి అన్ని అందులో కలిసేటట్టుగా పాట. అంటే ఎంత అర్థం ఉందో దాంట్లో. ముందు చిన్నతనంలో ఏమీ తెలియదు, యవ్వనంలో ఇలాంటివి చేయాలని తెలియదు. ఏదో పెద్దవాళ్ళ అయిన తర్వాత చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు, ఇప్పటి నుంచి ఎందుకు గుళ్ళోకి వెళ్ళటం లే, పెద్ద అయిన తర్వాత చూసుకోవచ్చు లేని ఎప్పుడు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది. అంతే కదా. ముందు కథ కూడా చెప్తారు. మరి సేటు 4 పిల్లలు ఉంటారు, అప్పుడు వాడికి ఆస్తిపాస్తులు అన్నీ అప్పచెబుతాడు. చివరి దేశ వస్తుంది వాడికి. అది వాడి చేత ఏమిటంటే వాడు ఎంతసేపు పోతూ కూడా కొడుకుని నీ వ్యాపారాన్ని వదిలి, వ్యాపారం అక్కడ కొట్టులోంచి ఎందుకు వచ్చావు నువ్వు, ఆ కొట్టు వదిలిపెట్టి వచ్చేందుకు, ఇట్లా యావలో ఉంటే వీళ్ళు ఎట్లయినా సరే వాడి చేత నారాయణ అనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే అనడు. చివరికి నారపీచులు గోగునారలు వస్తూ ఉండేవి అప్పుడు అప్పట్లో. ఇప్పుడు కూడా వస్తాయిలే, తాళ్ళు అవి పేరుతూ ఉంటారు, అవన్నీ వచ్చావి. అవే కొబ్బరి పీచులు, గోగునారని అట్లాంటివి. ఒక నార తీసుకొచ్చారు. అప్పట్లో అణాలు అనేవాడు. అణాలు, బేడలు, పావలాలు, డబ్బులు, చిల్లర్లు, అర్ధన, పైసా, అర్ధన, కాని, బేడ, అణ, పావల, ₹1 రూపాయి ఇట్లా ఉండేవి. అందుకని ఒక అణా తీసుకొచ్చాడు. నారాయణ, ఇది నారాయణ అంటాడేమోనండి, అది పీచు ఇది అణ అన్నట్టు వాడు. దరిద్రం చూడండి ఎట్లుందో. అట్లాగే మరి మొదటి నుంచి సాధన లేనిది ఆ వేటకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అనిపించాలని చూసినా రాదు. అందుకని మొదటి నుంచి కూడా ఇలాంటి సాధనలు చేసి తరించండి అని చెప్తూ నీతిని బోధించే పాటలు పూర్వపాటలు అది. అవునమ్మా. కానీ మీకు నిజంగా భలే గుర్తుందమ్మా ఇన్నాళ్ళు ఈ పాట, మీ అమ్మగారు పాడిన పాట, ఇవన్నీ ఎక్కడైనా రాసి పెట్టుకున్నారా లేదంటే ఇక్కడ స్టోర్ చేశారా? మా అక్క చెల్లెళ్ళందరం కాస్త ఇదే మార్గంలో ఉన్న వాళ్ళమే, 5 అక్క చెల్లెళ్ళు. అందరి దగ్గర కొంతమంది కొన్ని రాసుకుని, కొంతమంది కొన్ని రాసుకుని. ఇప్పుడు నా దగ్గర లేనిది ఏదైనా ఒక దానిలో చిన్న ముక్క లేదనుకో, పాట శాంతం కాదు కదా. ఒకసారి ఏమైంది అక్కడ ఏ ముక్కు చెప్తే మా చెల్లెల పుస్తకంలో చూసి చెప్తుంది. ఈ రకంగా మాకు అందరికీ అదే బాబా గారి ఆర్గనైజేషన్లో ఉండి భజనలు కానీ పాటలు కానీ, తిరుపతి చెల్లెలు అయితే మన కచేరీలే చేస్తూ ఉంటుంది. అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి, టీటీడీ దేవస్థానం నుంచి కచేరీలు చేస్తుంది అది. మిగతా అందరం ఏదో స్వామి దీంట్లో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ అప్పటి నుంచి రాసి పెట్టుకున్నాం. ఆ రాసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఉపయోగించింది. నాకు అది సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో ఈ పాత పాటలన్నీ ఎవరికి వినిపించినా ఎట్టా వినిపించాలి, ఎవరు వింటారు, ఇప్పుడు ఇవన్నీ ఎట్లాగని తప్పన పడేదాన్ని. ఆ పాటలు చక్కగా ఇప్పుడు నాకు ఇంకా తత్వాలు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ ఉన్నాయి చక్క మన కార్యక్రమానికి. అన్ని మాట్లాడుకుందాం అమ్మా నిదానంగా ఒక్కొక్కటి. మనకు కార్తీక మాసం అయిపోగానే
వచ్చేది మార్గశిర మాసం. మరి మార్గశిర మాసంలో విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చాలా ప్రత్యేకం అంటూ ఉంటారు. అసలు ఈ మాసం యొక్క అంటే మనకున్న ఈ 12 మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది. ఈ మాసానికి ప్రత్యేకించి మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత ఏంటి? ఆ మాసం అంతా మనం ఏం చేస్తే స్వామి అనుగ్రహం మన పైన ఉంటుందో తెలియజేయండి అమ్మా. ఈ మాసాల పేర్లు ఎట్లా వస్తాయంటే అమ్మా, ఆ నెలలో పౌర్ణమికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం మీద ఆ మాసం పేరు నడుస్తుంది. ఇప్పుడు మార్గశిర మాసం, మృగశిర నక్షత్రం పౌర్ణమి తిథి అప్పుడు ఉంటుంది కనుక దీనికి మార్గశిర మాసం. కృత్తికా నక్షత్రం ఉంటుంది కనుక కార్తీక మాసం అని అట్లా ఉంటాయి. ఈ కార్తీక మాసంలోనే ఉన్నాయి చాలా విశేషాలు. ప్రతి మాసము విశేషం అయిన మాసాలే ఉన్నాయి మనకి. అయితే ఈ మాసంలో ఈ భగవద్గీత ఆవిష్కరణ ఈ మాసంలోనే జరిగింది. భగవంతుడు అర్జునుడికి ఉపదేశించిన విషయం ఈ మార్గశిర మాసంలో జరిగింది. యుద్ధం సమయం అదంతా తెలిసిందే కదా. లేకపోతే ఈ మాసంలో ఏంటంటే మనం విష్ణు నామస్మరణ ఎక్కువ చేయటం, విష్ణు సహస్రనామం పారాయణ, గజేంద్ర మోక్షం మరి ఇలాంటివన్నీ పారాయణ చేసుకుంటే ఎక్కువ విశేషాలు లభిస్తాయి. ఎప్పుడు ఉన్నది వాటికి ఆ విలువ. కొన్ని మాసాల్లో కొన్ని సందర్భాల్లో అవి చదువుతున్నప్పుడు వాటి విశేషం పెరుగుతూ ఉంటుంది కదా. అది అట్లాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా మార్గశిర లక్ష్మి వారాల నోము. దీనికి ఏంటంటే ఒక కుటుంబం ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది, తండ్రి కూతురు, భార్య చనిపోతుంది, రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆవిడకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండుంటారు. సవితి తల్లి కదా, ఈ పిల్లని చాకిరీ అంతా చేయించడం, పిల్లల్ని ఎత్తుకోమని ఇదంతా చేస్తూ సవితి తల్లి వేషాలన్నీ వేస్తే పిల్లలకి రోజుకొక బెల్లం ముక్క మాత్రం ఇచ్చేది దానికి, ఆ పిల్లకి, ఆ సవితి తల్లి. ఈ పిల్ల ఏం చేసేది, చిన్నప్పటి నుంచి ఏదో అప్పటి చెక్క బొమ్మలు మట్టి బొమ్మలు ఏవో ఉండేవి కదా, ఆ బొమ్మలకి ఏదో పిల్లల బొమ్మలతో ఆడుకునేవాళ్ళు అప్పట్లో. ఆ బొమ్మలతో ఆడుకుంటూ చేస్తూ ఆ బెల్లం ముక్క దానికి నైవేద్యం పెట్టి ఆ పూజ చేసుకుంటూ ఉండేది. ఈ పిల్ల, ఈ చిన్న పిల్ల తల్లి చెప్పిన పనులన్నీ చేస్తూ పాపం పిల్లల్ని ఆడించుకుంటూను చేస్తూ ఉండేది. సరే కొంతకాలానికి పిల్లకి పెళ్ళి అయింది. అత్తారింటి పెడుతూ ఆ బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది. ఆ అమ్మాయితో పాటు ఆ లక్ష్మి కూడా వెళ్ళిపోయింది అత్తవారింటికి. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత అక్కడ అత్తగారు వాళ్ళకి కలిసి వచ్చేటప్పటికి కోడలు వచ్చింది, చక్కగా కలిసి వచ్చింది అని వాళ్ళు ఆనందిస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి దరిద్రం పట్టుకుంది. ఇటు పుట్టింటి వాళ్ళకి దరిద్రం పట్టుకుంటే సరే తర్వాత కొన్నాళ్ళకి ఆ తమ్ముడు వాళ్ళంతా ఎవరో వస్తే వాళ్ళకి సహాయం చేయాలని పాపం దానిలో దీనిలో కొంత ధనాన్ని ఆ తమ్ముడికి ఇచ్చి పంపిస్తూ ఉంటే అవన్నీ దొంగలు ఎత్తుకుపోయారని అటు వాళ్ళ దాకా పోతుంది. అది ఏదో విధంగా పోతూ ఉంటాయి. అవి ఇంటి దాకా చేరదు, వాళ్ళకి అనుభవానికి రాదు. సరే కొన్నాళ్ళు అయిన తర్వాత పుట్టింటికి వద్దాం అనుకుని అమ్మాయి పుట్టింటికి వస్తుంది. వచ్చి చూస్తే పరమ దరిద్రంగా ఉన్నారు వాళ్ళు. అందుకని సరే అయ్యో ఇట్లా ఉన్నది, అమ్మాయి పాపం బాధపడుతూ ఉండగా మార్గశిర మాసం వచ్చింది. వచ్చేటప్పటికి అమ్మ చేత, సవితి తల్లి చేత నువ్వు చేద్దాం పాపం ఈ దరిద్రం పోతుంది అనుకుని తల్లిని పూజ చేద్దాం అని చెప్పి చెబుతుంది. ఆ తల్లికి మరి ఇవన్నీ అలవాటు లేవుగా, పిల్లలకి అన్నం పెడితే ముద్ద నోట్లో వేసుకునేదిట. అయిపోయింది. ఆ రోజు ఏం పూజ చేస్తుంది కానీ ఇట్లా అన్ని వారాలు గడిచిపోయినాయి. ఏదో ఒక పాపం అమ్మాయి చేద్దాం అనటం, రకరకాల ప్రయత్నాలు చేయటం, ఆవిడ ఏదో చేయటం, పూజ చేసుకునేందుకు లేకుండా పోయింది. చివరికి ఆ అమ్మాయి తల్లి కొంగును కట్టుకుని తల్లిని ఏమి తినకుండా ఇట్లా పూజ చేసుకునేందుకు అంత అవకాశం లేకుండా చేయకుండా ఉండేటట్టుగా కొంగును కట్టుకుని ఆ తల్లి చేత ఈ పూజ చేయిస్తుంది. మార్గశిర లక్ష్మి వారాలను నవ్వు ఇస్తే సరే దాని ఫలితంగా నవ్వులన్నీ ఎందుకు చేస్తాము? లక్ష్మీ ప్రసన్నం, భర్త ఆరోగ్యం కోసం భక్తుల గురించి నవ్వులు చేస్తారు సామాన్యంగా ఆడవాళ్ళు. సరే ఇప్పుడు అమ్మాయి లక్ష్మి కోసం చేసింది కాబట్టి లక్ష్మీ ప్రసన్నం అయింది. అప్పటి నుంచి ఆ సవితి తల్లి మారిపోయి ప్రతి ఆట ఈ మార్గశిర లక్ష్మి వారాలు నవ్వు చేసుకుంటోంది అమ్మాయి. ఇదొక నవ్వు. అంటే ఇది ఆచారం ఉంటేనే చేయాలమ్మా, ఎవరైనా చేసుకోవచ్చా? ఇటువంటి వాటికి ఏం పెరాలి, పెద్ద పెద్ద నవ్వులకు ఆచారాలు ఉండాలి. ఇప్పుడు సావిత్రి గారి నవ్వులు అంటూ ఉన్నాయనుకో, వాటికి ఆచారం ఉండాలి, ఇంట్లో ఆచారం ఉండాలి. వాళ్ళు ఇవన్నీ చేసుకోవచ్చు. తర్వాత ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి అయినప్పటికీ మనం సుబ్రహ్మణ్య స్వామి గుడికి పెడతాం, పూజలు చేయించుకుంటాం, పుట్టలో పాలు కూడా పోస్తారు. నా చిన్నతనంలో మాకు ఇక్కడ ఊళ్ళో ఉండేవి, దూరంలో గుళ్ళల్లో పుట్టలు ఉండేవి. ఇప్పుడు మోపిదేవి అని ఉన్నది ఇక్కడ. ఆ మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడని అంటారు కదా. అట్లాగే మాకు దూరంలో శివాలయంలో ఉండేది ఒక పుట్ట. అక్కడికి అందరం వెళ్ళేవాళ్ళం పుట్టలో పాలు పోయటానికి. వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే చలివిడి, అరటిపండు, పాలు పుట్టలో పోయటం, చక్క ప్రదక్షిణాలు చేయటం, మరి పాటలు పాడుకోవటం. అక్కడ కూడా ఒక పాట ఉంది, శివప్రియ నందన భవభయ భంజన
భంజన గౌరీ ప్రియసుత ఓం షడానన గౌరీ ప్రియసుత ఓం షడానన శివప్రియ నందన భవభయ భంజన హే మయూరాసన స్మితవదన చందూర్సదన శుభచరణ షణ్ముఖనాథ సుబ్రహ్మణ్య దేవా శివప్రియ నందన భవభయ భంజన. చందూరని తమిళనాడులో సుబ్రహ్మణ్య గుడు దేవాలయాలు ఒక 6 ఫేమస్ ఉన్నాయంటే అందులో తిరుచెందూరు అనేది ఒకటి. ఈ పాట అది 6 ఫేమస్ సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉన్నాయి. పళని, తిరుత్తని ఇలాంటివన్నీ. అవును అవును. అట్లా సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణాలు చేసి పాట పాడుకుని అక్కడి నుంచి ఈ పూజ సామాగ్రితో పాటు బియ్యపు నూకలు తీసుకెళ్లేవాడు. ఆ నూకలు తీసుకెళ్ళి ఆ పుట్ట మీద చల్లుతూ ఆ రోజుల్లో సంతానాన్ని కోరే, వంశాభివృద్ధిని కోరేవారు ఎక్కువ. నాయన స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ నూకలు నువ్వు తీసుకుని మాకు మూకలు ఇవ్వమంటూ దండాలు పెడుతూ నూకలు వేసేవాళ్ళు. మూకలు అంటే సంతానం, మూకలు అంటే కుటుంబం మూకలు అని. అదే మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి స్వామి ఈ నూకలు నువ్వు తీసుకుని మాకు రూకలు ఇవ్వమని పెట్టేవాళ్ళు. అంటే డబ్బు. అట్లా మార్పు వచ్చింది సుబ్రహ్మణ్య షష్ఠి దగ్గర. అట్లాగే ఆయన చుట్టూ తిరుగుతూ నాయన సుబ్రహ్మణ్య స్వామి మేము ఎవరమైనా తోక దొక్కితే తొలిగిపోయి, నడుము దొక్కితే నా వాళ్ళు అనుకుని, పడగ తొక్కితే పారిపోయి కాపాడు తండ్రి అని దండం పెట్టుకుంటారు. చూసారా, ఆ పాముని తోక దొక్కితే తొలిగిపోనాయన మన వాళ్లే అనుకో, నడుము దొక్కారనుకో మన వాళ్లే అనుకో, అట్లాగే పడగ దొక్కినా కూడా మన వాళ్లే అనుకుని వెళ్ళు స్వామి అట్టా దండాలు పెట్టుకుని పుట్టల్లో పాలు పోసేవాళ్ళం. తర్వాత కాలభైరవుడు పుట్టినరోజు కూడా ఈ మార్గశిర మాసంలోనే జరిగింది. తర్వాత ఈ గీత ఆవిర్భవించింది అన్నాం కదా, దాన్ని కూడా మా అమ్మమ్మ వాళ్ళు పాడు. గీతార్థ సారము వినుము నవనీతము చేకోను విధము అంటూ ఈ గీతార్థ సారం అంతా పాటల రూపంలో పాడుతూ ఉండేవాళ్ళు. నేను మొదలు మొక్కే పాడుతున్నాను. దీని పెద్ద గీత అర్థం అంతా పాట రూపంలో ఉంది, పెద్ద పాట ఉన్నది అది. తర్వాత ఇక్కడ పాండవులు ఈ మార్గశిర మాసంలో హనుమద్ వ్రతం చేశారట. అది ఎందుకు చేశారంటే, ఎందుకు మరి తెలుసుకోవాలి కదా ఎందుకు చేశారంటే, కృష్ణుడు పరమాత్మ ఒకసారి ద్రౌపదీ దేవితో ఏదో సందర్భంలో ఆవిడ అడిగిందో మరి ఏదో సందర్భంలో హనుమద్ వ్రతం చేస్తే చాలా మంచిది అని చెప్పారట. అన్నప్పటికీ ఆవిడ ఏం చేసిన సరే చేద్దామని కంకణం అది ఇది కట్టుకుంటారు కదా, తోరం దీక్ష కంకణం ఏదో కట్టుకుంటారు కదా, అది చేద్దామని. కానీ చేయలేకపోయింది ఆవిడ. చేయలేకపోయి దానికి అష్ట కష్టాలు వచ్చినాయి, వాళ్ళకి పడుతున్నారు, అరణ్యాలకు వెళ్ళిపోయారు. ఈ కష్టాలన్నీ అరణ్యాలకు వెళ్ళిపోయారు. అరణ్యాలకు వెళ్ళినప్పుడు అప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి, నాయన ఆ ధర్మరాజు ఏమిటి మాకు ఈ కష్టాలు ఏమిటి అది ఇది బాధపడతారు కదా పెద్దవాళ్ళతో చెప్పుకుని. ఆ చెప్పుకున్నప్పుడు నాయన మీ ఆవిడ ఇట్లా ఈ వ్రతానికి కంకణం కట్టుకున్నది, దాన్ని చేయలేకపోయింది, అందుకని ఆ వ్రతం చేస్తే నీకు కొంతవరకు తొందరలో కాస్త కష్టాలు తీరుతాయి అన్నట్టుగా వ్యాస మహర్షి చెప్పారట. అందుకని వాళ్ళు ఈ హనుమద్ వ్రతం చేశారు. అక్కడ ఆంజనేయ పాట కూడా ఉంది, మరి పాడండి. ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం హరి ప్రసన్నాంజనేయం రుద్రస్వరూపం రౌద్రాకారం రాక్షసాంతకం రణజయసూరం ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం సీతాన్వేషణ చేతో మోదం చూడామణి శ్రీ రఘుముద్రం హరి ప్రసన్నాంజనేయం వాయునందన వరదృఢకాయం వసుధాచేలం పరమ పావనం ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం భాస్కర తేజం భవ్య చరిత్రం బ్రహ్మాండమాండం ప్రకృతి విలోలం ప్రసన్నాంజనేయం
రామ లక్ష్మణ లక్ష్మీలోలం లంకాదహనం రావణ మరణం ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం అంటూ వాళ్ళు పాండవులు మరి ఈ పాట పాడుకుంటూ వ్రతం చేసుకున్నారట ఈ మాసంలో. తర్వాత ఈ మాసంలో పూర్ణిమ రోజునే కాశీ అన్నపూర్ణాదేవి పుట్టిన రోజు అసలు మార్గశిర పౌర్ణమికి. కానీ కాశీలో కార్తీక పౌర్ణమికి అమ్మవారికి బంగారు తొడుగు వేసి దర్శనం చేస్తూ ఉంటారు. మరి అది ఇప్పుడు ఈవిడ పుడితే అప్పుడు ఎందుకు వేశారన్న ప్రశ్న వస్తే ఇక్కడికి అక్కడికి మనకి నెలలు తేడాలు వస్తాయి. అవును అవును, ఎన్ని రోజులు తేడా ఉంటుంది అక్కడ. వాళ్ళ ముందర మార్గశిర మాసం ముందరే వస్తుంది వాళ్ళకి. అందుకని ఆ రోజున ఆ పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి అవుతుంది. అది ఆ రోజున అట్టా మాసాల తేడా. మనకు మార్గశిర పౌర్ణమి అయిన రోజు అక్కడ కార్తీక పౌర్ణమి అవుతుంది. అది ఓకే, అట్లా ఏదో మాసాల నడకల్లో తేడాలు ఉన్నాయి. వాళ్ళ ఉత్తర దిక్కు వాళ్ళకి ఒక రకంగాను ఉంటాయి కదా. అవును, అట్లా కార్తీక పౌర్ణమికి ఆవిడకి బంగారు తొడుగు పోయి ఎంత విపరీతమైన జనం దర్శనం చేసుకోవటానికి వెళుతూ ఉంటారు. అట్లాగే దత్తాత్రేయ జయంతి కూడా ఈ మార్గశిర మాసంలోనే ఉంది. దానికి దత్తాత్రేయ సద్గురుదేవా, దత్తాత్రేయుడు ప్రథమ గురువు కదా ఆయన. దత్తాత్రేయ సద్గురుదేవా దేహి దేహి తవ శ్రీపద సేవా, దత్తాత్రేయ సద్గురుదేవా త్వం హి బ్రహ్మ సనాతన దేవా విష్ణునారాయణ శ్రీవాసుదేవా పన్నగభూషణ శివ మహాదేవా దేహి దేహి తవ శ్రీపద సేవా, దేహి దేహి తవ శ్రీపద సేవా దత్తాత్రేయ సద్గురుదేవా. ఆ రకంగా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామిని వేడుకుని పాటలు పాడుకుని నమస్కారం చేసుకుని వస్తారు. అట్లాగే కృష్ణ పాడ్యమి నుంచి ఈ పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నుంచి మనకు ధనుర్మాసం ప్రారంభం. ఈ ధనుర్మాసంలో మరి గోదాదేవి విష్ణు చిత్తుడికి పసిపిల్లగా దొరకటం, ఆవిడ మెళ్ళో దండ వేసుకుని ఆయన కట్టే దండల్ని మెళ్ళో వేసుకోవటం. మెళ్ళో ఎందుకు వేసుకున్నదంటే 10 ఏళ్ల పిల్లలకి పూలు అంటే ఎంతో ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో. మా చిన్నతనం రోజుల్లో పెద్ద మల్లెపూలు అవి తీసుకొచ్చి ఓ పెద్ద అమ్మవారి చెట్లు అవి ఉండే, పెద్ద అరుగులు అవన్నీ కట్టి ఆ అరుగుల మీద పెట్టి టమ్కేసేవాళ్ళు. మల్లెపూలు వచ్చినాయి అక్కడ తెచ్చుకోండి. అవి తెచ్చుకుని అందరూ పూల జల్లు వేసుకునేవారు. పిల్లలకి వంకీల జల్లు, పద్మాల జల్లు, పాముల జల్లు, రకరకాల జడలు వేసుకునేవాళ్ళు. మరి గోదాదేవి కూడా చిన్నతనంలో తండ్రి దండాలు ఎత్తుంటే ఆ అమ్మాయి ఆ మెళ్ళో వేసుకుని ఒక మాట అక్కడ పెడితే స్వామి తీసుకెళ్లి రంగనాథ స్వామికి ఆయన వేసి వస్తూ ఉండేవాడు. అట్లా వేసినప్పుడు ఒకనాడు వెంట్రుక కనిపించింది. అందులో కనిపిస్తే ఆయనకి చాలా అపరాధంగా బాధపడతాడు ఆయన. ఇగో స్వామి అపరాధం జరిగింది ఏమిటని వచ్చి పిల్లని అడిగితే నేను రోజు వేసుకుని ఇస్తున్నానని చెప్తుంది. అది ఎంత అపరాధం చేసావు అది ఇది అని చెప్పి అంటే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అందుకే అనేటప్పటికీ ఆయన మానవ మాతృలో ఆయన ఇక్కడ భగవంతుడు నీకు పెళ్ళట కుదురుతుందని వీళ్ళ ఇది జరుగుతూ ఉండగానే ఆ రంగనాథుడే వచ్చి అమ్మాయి భక్తికి నేను అమ్మాయిని చేసుకుంటానని చెప్పి గోదాదేవిని పెళ్లి చేసుకున్నాడు. మనకి జనవరిలో సంక్రాంతి రోజుల్లో గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇది ఆ గోదా కళ్యాణం కథ. అట్లాగే గోపికలు ఈ పౌర్ణమి నుంచే కాత్యాయని వ్రతం చేస్తారు. వాళ్ళు పొద్దున్నే చెప్పట్లో పెళ్లి కాని పిల్లలకి గౌరీ పూజలు చేయించటాలు అవన్నీ ఆచారాలు ఉండేవి. మరి గోపికలు కూడా అందుకే చేశారేమో కాత్యాయని వ్రతం అని కదా. అవన్నీ చక్కగా నువ్వులు అవి చేసుకుని ఆ కాత్యాయని వ్రతం చేసుకుని వాళ్ళు పడుతూ చేసుకుని ఆనందంగా సాయంత్రం అయ్యేటప్పటికి మరి వెన్నెల రోజుల్లో మరి కృష్ణ భక్తులు కదా వాళ్ళు కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కోలాటాలు ఆడతా గోపికలందరూ ఆ వెన్నెల రాత్రిలో కృష్ణమా గోపాల బాల కృష్ణమా నవనీత చోర కృష్ణమా గోపాల బాల కృష్ణమా నంద కుమార రర నవనీత చోర రర వెన్నాల దొంగరార వేణు గోపాల రర కృష్ణమా గోపాల బాల కృష్ణమా కాళ్ళకు గజ్జలు కట్టి వేళ కుంభ్రాలు పెట్టి పరుసవేది
మెళ్ళో వేసి బిళ్ళంగోడు చేతికిస్తూ కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ. కన్యాలందరూ గుడి జలకమాడుచుండగాను చెట్టెక్కి చీరలన్నీ చెంతా చేర్చిన దేవ కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ. కంస సంహార రార కాళీయ మర్దన రార గోవర్ధన ధర రార గోపాల బాల రార కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ. మన్ను తిన్నవయని తల్లి యశోద అడుగ నోటీల బ్రహ్మాండమంతాయు చూపితివి కృష్ణమ్మ గోపా బాల కృష్ణమ్మ. నవనీత చోర కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ. ఈ రకంగా వీళ్ళు మార్గశిర మాసంలో ఆ కాత్యాయన వ్రతం చేసుకుంటూ రాత్రిపూట కృష్ణుడి పాటలన్నీ పాడుకుంటూ గడిపేవారుట. ఆ పాటలన్నీ ఇప్పుడు మనం పెట్టుకుని విని ఎంతో ఆనందించాం. అవునమ్మా, సంతోషం అమ్మా. చక్కగా వివరించారు మార్గశిర మాసం మొత్తం కూడా, అంటే ఎటువంటి విశేషాలు ఉన్నాయి, ఆ విశేషము, దాంతో పాటు ఒక పాట. అద్భుతం అమ్మ, నిజంగా. నమస్తే అమ్మా. మంచిదమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి